హాయ్ దర్శి, ప్రియదర్శి అనాలా దర్శి అనాలా? దర్శి అయినా ప్రియదర్శి అయినా పర్వాలేదు సార్. కొంతమంది దర్శి అంటున్నారు, కొంతమంది ప్రియదర్శి అంటున్నారు. అంటే ఎక్కువగా సాధారణంగా ఫ్రెండ్స్ అందరూ లేకపోతే ఎవరైనా సరే దర్శి అనే పిలుస్తారు నన్ను. ఓకే ఓకే. ఎవరైనా ఇట్లా కొత్తగా ఈ మధ్యగా ఎక్కువగా ప్రియదర్శి అని అది కూడా పిలుస్తారు. ఫిలిం నేమ్ ఏంటి? ప్రియదర్శి అండి. ఓకే ఓకే రైట్. ప్రియదర్శి. అండ్ చందానగర్ ఎలా ఉంది ఇప్పుడు? అంటే పెళ్లి చూపుల ముందు, పెళ్లి చూపుల తర్వాత? బాగానే ఉంది. అంటే ఇప్పుడు ఎక్కడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళా లేకపోతే ఎవరైనా పాలు తీసుకురావడానికి అటు ఇటు వెళ్తూ ఉంటాం పొద్దునట్టు, అప్పుడు కొంతమంది ఇలాగే చూస్తున్నారు. లేకపోతే కొంతమంది మాత్రం గుర్తుపట్టి ముందుకొచ్చి మీరు ఆ సినిమాలో చేశారు మీరే కదా అని అడుగుతున్నారు. బాగా అనిపిస్తుంది అప్పుడు, అంటే గుర్తుపడుతున్నారు. అంటే అది కొంచెం ఇబ్బందిగా కూడా ఉంది. అంటే ఒక సాధారణంగా మనం ఇప్పుడు దాకా ఇన్నేళ్లలో నా పనులు నేను చేసుకునేవాడిని, ఇప్పుడు కూడా చేసుకుంటా, అదేం లేదు. కానీ గుర్తుపట్టగానే ఆ కాన్షియస్ వాతావరణం వస్తుంది సార్. ఎంబారసింగ్గా ఉన్నాయి. అంటే ఎందుకు అన్ని మామూలుగా నా లైఫ్ నేను అట్లా ఉన్నాను, అట్లా కొంచెం ఇబ్బంది ఉంది సార్ ఇప్పుడు కొంచెం. ఎక్కడ? చందాన్ నగర్ ఆర్ బిహెచ్ఎల్? బిహెచ్ఎల్ అనేది ఒక హోల్ న్యూ ప్లేస్ సార్. దానికి ఆనుకొని ఉంటుంది చందానగర్. లింగంపల్లి, బిహెచ్ఎల్, లింగంపల్లి, చందానగర్ ఇవన్నీ ఇట్లా కంజాయిన్ మొత్తం అక్కడక్కడే ఉంటాయి అన్నమాట. డాడ్ ఏంటి? డాడ్ ఏం చేస్తారు? నాన్నగారు ప్రొఫెసర్ అండి, ద్రవిడియన్ యూనివర్సిటీ కుప్పంలో పనిచేస్తారు. అమ్మ హోమ్ మేకర్, చెల్లెలు షీజ్ ఇన్ నేవీ అన్నమాట. అండ్ మమ్మీ వచ్చి ఆంధ్ర, నాన్న వచ్చి అమ్మ వాళ్ళది పిడుగురాళ్ళ, గుంటూరు అనమాట. గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ. నాన్నది ఖమ్మం జిల్లా మర్లపాడు అనమాట. ఇద్దరిదేంటి లవ్ మ్యారేజా? లేదండి, మామూలు పెద్దలు కుదిరిచిన పెళ్ళి. అది అరేంజ్డ్ మ్యారేజ్. అంటే మా అత్తయ్య పెళ్ళికి పిడుగురాళ్ళ వచ్చారంట మా నాన్నగారు. సో అప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి ఉందంటే ఎప్పుడే పెళ్లి సంబంధాలు, మా నాన్నేమో నేను పిహెచ్డి చేయాలి, నా అవన్నీ ఉన్నాయని మా నాన్న కొంచెం వెనకాడారంట. బట్ వాళ్ళ మామయ్య గారు, అంటే మా నాన్నగారు మామయ్య గారు గురుబ్రహ్మచారి గారు, ఆయన లేదురా ఇది సరైన సమయం ఇదే, ఇంకెక్కువ డిలే చేయకు పెళ్ళి అని చూడడం, మాటలు అన్నీ అయిపోయాయి. ఓకే. సినిమా సక్సెస్ అయ్యాక చాలా థియేటర్స్ తిరిగావు, చాలా ప్లేసెస్ అన్నీ తిరిగావు కదా. ఈ అన్నిట్లో ఈ 1 వీక్ సినిమా రిలీజ్ 1 వీక్ అయింది, దీంట్లో మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఏంది జనాలతో ఏంటంటే, ఎప్పుడు మేము థియేటర్కి వెళ్ళే ముందు ఏంటంటే ముందు డైరెక్ట్గా వెళ్ళిపోము సార్. మేము వెయిట్, అంటే బ్రేక్ ఏదైనా బ్రేక్ పాయింట్ చూసుకొని, అంటే ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత కానీ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత కానీ వెళ్తున్నాం. ఆ ముందు కాస్త కొన్ని క్షణాలు జనాల రియాక్షన్ సార్. అంటే మేము వచ్చిన తర్వాత వేరే రియాక్షన్స్ ఉంటాయి, కానీ నిజంగా మేము ఆ ముందు వెళ్ళి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అంటే అసలు ఎలా రియాక్ట్ అవుతున్నారు థియేటర్లో, అది ఎప్పుడు చూడాలనిపించే క్షణాలు సార్. అంటే ఎలా రియాక్ట్ అవుతున్నారు, అంటే నేననే కాదు ఇంకే యాక్టర్ వచ్చినా, ఆ కథలో ఆ సన్నివేశం వచ్చినా అది చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. బాగా నవ్వుతున్నారు. అది ఈ మధ్యకాలంలో నేను జనాల్ని, అంటే ఒక ఆడియన్స్గా చూడగలిగితే అది చాలా బాగా అనిపిస్తుంది. అది అంటే ఓకే, అది సినిమాకి వచ్చిన అప్లాజ్, నీకు పర్సనల్గా వచ్చే ఏదైనా ఒక ప్రేక్షకుడితో కానీ చిన్న మెమరబుల్ ఏదైనా థింగ్ జరిగిందా? ఏదైనా ఐ థింక్ ఒక వ్యక్తి, అంటే కొంచెం మిడిల్ వయసు వ్యక్తి, ఆయన శాంతి థియేటర్ దగ్గర అనమాట. అందరూ హడావిడిగా సార్ సెల్ఫీ 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 అని వస్తున్నారు. ఆయన దూరం నుంచి చూస్తున్నారు. ఆయన ఫస్ట్ నేను ఇట్లా చూశాను, ఇట్లాగా చూసి అట్లా చూస్తూనే ఉన్నాడు. చాలాసేపు మాటలు లేవు అనమాట. ఆయనకి వచ్చి చేయగలిపి అంటే ఏదో చెప్పాలనుకున్నారు కానీ చెప్పలేకపోయారు. బట్ నేను కూడా కాసేపు నిజంగా ఉండే ఆ సందర్భాన్ని ఆస్వాదించాను అనమాట. బాగా అనిపించింది. అంటే అదో, ఎందుకంటే చాలా చెప్తున్నారు సార్ ఇది బాగుంది అది బాగుందండి, కానీ ఎక్కడో ఆ టోటాలిటీ కనిపించింది వారిలో. అంటే అరే అదొక కంటెంటెడ్ ఫీలింగ్ అనమాట. అది చూడంగా కొంచెం, అంటే ఇప్పుడు ఎట్లా చాలా సెల్ఫిష్గా ఉన్నాయి. ఏ కాంప్లిమెంట్ బాగానే అన్ని కాంప్లిమెంట్స్ బాగానే అనిపిస్తున్నాయి. నేను వెంకటేష్ గారు చూసినప్పుడు కూడా ఆయన కళ్ళల్లో అది చూడాలన్నమాట. అది అసలు ఆయన బాడీ లాంగ్వేజ్ ఇట్స్ వాజ్ లైక్ వెరీ నైస్. ఇది చాలా బాగా అనిపించింది వాళ్ళు.
అంటే ఉన్నారు అడిశేష్ గారు కూడా కళ్ళలో లైట్గా టీర్, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా చూసినప్పుడు లైట్గా ఆ కళ్ళలో తోటి బయటకు వచ్చారు ఆ స్క్రీన్ అంటే ప్రివ్యూ థియేటర్లోంచి. ఏం మాట్లాడలేదు, తిన్నగా వెళ్ళిపోయారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, బయటకు వెళ్ళిపోయారు ఆ ప్రివ్యూ థియేటర్లోంచి. బయట కూర్చొని ఎవరితో మాట్లాడలేదు ఒక కాసేపు. ఇలాంటి సందర్భాలు చాలా బాగా అనిపించాయి. అని మహిళా ప్రేక్షకులు వాళ్ళు కూడా విజయవాడలో ఒక అది అయిపోయిన తర్వాత వచ్చారు కొంతమంది లేడీస్. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు ఇంత నవ్వుకోలేదండి నేను అని చాలా ఫీల్ అయ్యి, ఇంత నవ్వుకోగలుగుతాను నాకు కూడా తెలియదు అని అంటుంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంత అందరూ బాగానే ఉంది అప్లాజ్. ఇప్పుడున్న టాప్ కమెడియన్స్లోంచి ఎవరి నుంచి అయినా మీకు ప్రశంస వచ్చిందా? ఏదన్నా ఫోన్ కాల్ కానీ? లేదండి, ఎవరు అంటే నేను నిన్న రమేష్ గారు, తాగుబోతు రమేష్ గారు తరుణ్కి ఫోన్ చేశారంట. ఫోన్ చేసి బాగా అసలు పగలగొట్టేసావు పోయాను, సినిమా ఇండస్ట్రీలో చాలా బాగా వింటున్నాను నేను ఇప్పుడు అని అన్నారంట. అది తరుణ్కి చెప్పారంట. అది నాకైతే నిన్ను ప్రత్యేకంగా రవితేజ గారు ఫోన్ చేశారండి. అది మర్చిపోలేని విషయం. అది బాగా చేసామమ్మా, చాలా టైమింగ్ బాగుంది అంటే నేను చెప్పాను సార్ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్ అంటే పర్లేదు నేను అక్కడి నుంచి వచ్చాను కదా నాకు తెలుసు అది అని చాలా బాగా. దట్ వాస్ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్. అలాగే రాణా గారు ఫోన్ చేశారు. అండ్ నిన్న సందీప్ కిషన్ వాళ్ళు వంశీపైడిపల్లి గారు ఫోన్ చేశారు. బాగుంది బాస్, యువర్ టైమింగ్ ఇస్ వెరీ నైస్ అని అన్నారు వారు కూడా. నేను కూడా తెలంగాణ వాడినే, నాకు తెలుసు సంబడి అంటే ఎటకారంగా లేదు నీ యాక్సెంట్ కూడా, ఎంత అవసరం అంతే ఉంది అని చెప్పారు. అది బాగా అనిపించింది. సో కమెడియన్స్ నుంచి మాత్రం కాల్ ఏం రాలేదు? లేదు సార్. అండ్ అంటే ఓకే, ఇది కాకుండా ఇంకా మంచి ద బెస్ట్ కాంప్లిమెంట్ ఏది ఇది మొత్తం టోటల్ హోల్? మా అమ్మ అండి. అంటే తను కూడా ఎక్కువ ఇప్పుడు అంటే మా నాన్న అయినా మా అమ్మ అయినా సరే వాళ్ళది ఏమన్నా నచ్చితే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ కళ్ళు నాకు చెప్తాయండి. ఆ ప్రివ్యూ నుంచి బయటకు రాగానే మా అమ్మ కళ్ళెమ్మటి ఇట్లా నీళ్ళు తిరిగి ఇంత బ్రైటెస్ట్ ఫేస్ అనమాట. బాగా ఆ సందర్భం నేను ఎప్పుడు మర్చిపోను. అది వచ్చి ఏం లేదు వాటేసుకొని ఏం మాట్లాడలేదు అంతే. మా నాన్న కూడా భుజం మీద చేసాడు, ఇంకా అర్థమైపోయింది వాళ్ళకి. చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అది నాకు. అంటే ఇంత రావడానికి, ఈ సక్సెస్ రావడానికి ఇంట్లో ఎంతో కొంత స్ట్రగుల్ అయ్యి ఉంటావుగా? చాలా ఉందండి. ఒక నటుడుగా నేను పడ్డ స్ట్రగుల్ వేరు. అంటే ఇక అందరూ పడతారు, దాని గురించి నేను సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం ఏం లేదు. కష్టం పడ్డాను. అంటే ఇంట్లో ఆపోజ్ చేయడం చేశారండి. అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మా నాన్నగారు టీచర్, గవర్నమెంట్ ఎంప్లాయీ, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. వారు కొన్ని ఇంకో 1-2 yearsలో రిటైర్ అవుతారు. వారు కూడా ఆ భయాలు ఉన్నాయి, ఎట్టుపోతుంది, అరే నీకు తెలియదురా అది బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేకపోతే ఎవరన్నా అండదండలు ఉంటేనే నీకు ఇండస్ట్రీలో ఎదుగుతారా, లేకపోతే చాలా కష్టము, ఉండలేవు, ఎందుకు చెప్పు అవన్నీ. కావాలంటే క్రియేటివ్గా వేరే ఏదన్నా టెలివిజన్లో అటు ఇటు చేసుకో. అప్పటికి నాకు MA డిగ్రీ ఉంది, ముందుకెళ్ళి PhD చేసుకో, ఈ రంగంలో ఉండు కాదనట్లేదు. కానీ నువ్వు ఎంచుకున్నది చాలా గాల్లో దీపం పెట్టినలా ఉంటుందిరా. ఎప్పుడు ఎక్కడ ఇండస్ట్రీలో ఎప్పుడెవరు ఎట్లా ఉంటారు ఈ విషయాలు చెప్పారు. అంటే భయం అండి వారికి, అది పేరెంట్స్కి ఉండాల్సిన భయం. మా అమ్మకి అయితే అసలు ఇష్టం లేదండి. ఎంతో ఫస్ట్లో ఏం వద్దురా, నువ్వు ఎక్కడైనా మీ ఫ్రెండ్స్ లాగే ఏదైనా పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసుకో, నాకేం వద్దు, పొద్దున వెళ్ళి సాయంత్రం ఇంటికి రా. వారు ఎప్పుడు ఇదే అన్నారు నాతోటి. కానీ ఈ మధ్యకాలంలో అంటే గత 1.5 year నుంచి ఫుల్ సపోర్ట్ అండి. వారు నన్ను దేనికి అడ్డం చెప్పట్లేదు. బాగుందండి. ఆ సపోర్ట్ ఇచ్చిన దగ్గర నుంచి నాకు ఇంకా ఇంకో ఎడిషనల్ ఒక కొండంత ధైర్యం నాకు ఉందని నాకు బాగా అనిపిస్తుంది. ఎంతమంది మీరు బ్రదర్స్? నేను, నా చెల్లి అండి. నా చెల్లి నాకంటే 4 years చిన్న. తను ఇప్పుడు IIT ఢిల్లీలో నేవల్ ఆర్కిటెక్చర్ చదువుతుంది. నేవల్ ఆఫీసర్ తను. వాళ్ళ ప్రోగ్రామ్కి అనుగుణంగా ఏదో చదివిస్తారంట, అట్లా చదువుకుంటుంది తను ఇప్పుడు. తర్వాత మళ్ళీ అక్కడెక్కడో పోస్టింగ్ వస్తుంది. షీల్ బీ ప్లీజ్డ్. ఈ సినిమా కంటే బిఫోర్ చేసిన చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసావు. అండ్ ఇప్పుడు వచ్చింది ఓవర్నైట్ గుర్తింపు. అంటే ఓవర్నైట్ గుర్తింపు ఓవర్నైట్ వచ్చింది అని కానీ ఆ శ్రమతోటే వచ్చింది, బట్ గుర్తింపు మాత్రం సడన్గా వచ్చింది. ఇప్పుడు మరి ఆ రేంజ్లో అందరూ మెచ్చుకుంటున్నారు, జనాలకు రీచ్ అయ్యావు, ఇండస్ట్రీలో కూడా చాలామందికి తెలిసిపోయింది. బట్ ఆ రేంజ్లో
అవకాశాలు వచ్చాయా ఇప్పుడు ఈ వారం రోజులలో? క్రాంతి మాధవ్ గారు ఫోన్ చేశారండి. వారు కథ చెప్తాను రా ఒకసారి అంటే మాట్లాడదాం రా అన్నారండి. వారు 2.5 hours నాకు టైం కావాలి, నేను పూర్తి కథ చెప్తాను, నా యాక్టర్స్కి అందరికీ ఆ టోటాలిటీ ఉండాలి, నేను ఏం చెప్తున్నాను అనేది పూర్తిగా ఉండాలని అన్నారు. తర్వాత ఇంకొక సుకుమార్ గారి ప్రొడక్షన్ అది మాట్లాడాలి వెళ్ళి, అది కూడా. ఇంకోటి శేఖర్ కమ్ముల్లా గారిది ఒకటి, అంటే అది కన్ఫర్మ్ కాలేదు ఇంకా, కానీ అది కూడా ముందుకెళ్ళి మాట్లాడాలి ఒకసారి. అంటే నాకు తెలిసి ఇవన్నీ పెళ్లి చూపులు బిఫోర్ అనుకుంటాను. శేఖర్ కమ్ముల్లా గారు ఒక్కటి, అంటే అనీష్ కుర్విలా గారు తెలుసు కదా, వారు నన్ను ఆడిషన్ ఇచ్చారు, ఇంటర్వ్యూకి హ్యాండ్ ఇచ్చారు. అనీష్ గారు మళ్ళీ ఎప్పుడో పడతాను మళ్ళీ ఆయన చెప్పి అడిగారు, నేను కూడా అడిగితేను అరే నా వల్ల కాదురా అవన్నీ నేను చెప్పలేదు అన్నారు. బట్ ఆయన నన్ను పిలిచారు ఆడిషన్కి రారా ఒకసారి అని. ఫస్ట్ రౌండ్ వెళ్ళాను, బాగుంది అన్నారు. సెకండ్ రౌండ్ అంటే ఫస్ట్ వాళ్ళు ఏదో ఒక సీన్ ఇచ్చి ర్యాండమ్గా చేయమన్నారు, చేశాను. సెకండ్ కూడా కొంచెం స్క్రిప్ట్ ఉన్నది ఒకటి ఇచ్చారు. ఒకటి థర్డ్ రౌండ్ కూడా పిలిచారు, చూద్దాం ఇంకా అని. సూరి గారు అని అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ అనుకుంటా, వారు కూర్చొని నాతో పాటు ఇంప్రూవైజేషన్ చేశారు. సో అదే 3 rounds అయినాయి. సో పాజిటివ్గానే ఉంది. ఐ థింక్ పెద్ద సినిమాలు ఏమన్నా? పెద్ద సినిమాలు ఏం లేవు ఇంకా. అంటే ఈ సక్సెస్ కి ఇంకా స్పీడ్ గా రావాలి కదా, ఆశించిన ఫోన్లు మొన్న ఒకటి వచ్చింది కానీ ఆ రోల్ అంత బాగలేదు అనుకొని వదిలేసుకున్నారు. అంటే ఈ సినిమాకి బిఫోర్ అంటే వేరే ఆఫీసుల చుట్టూ ఆడిషన్స్ కోసం కావచ్చు, ఆఫీసుల చుట్టూ తిరగడం కావచ్చు, ఏదైనా జరిగాయా? చాలా అండి. నేను ఈ కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీ, జూబ్లీ హిల్స్, మణికొండ, అటు సైడ్ మన ఉప్పలు దాటి తర్వాత నాగోల్, నేను నాగోల్ దాకా వెళ్ళి ఆడిషన్ చేసిన రోజులు ఉన్నాయండి. దిల్సుఖ్ నగర్, పద్మరావు నగర్, శేఖర్ గారిది ఆఫీస్ అక్కడ ఉంటుంది. సో జరిగాయండి. గత 5 years నేను ఇదే అండి, 4 years యాక్టివ్గా. అంటే కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పిక్స్లాయిడ్ అనే కంపెనీలో జాయిన్ అయ్యాను. అప్పుడు ఎక్కువ రైటింగ్ డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉండింది. సో అక్కడ ఎక్కువ అవి చేశాను. ఆ టైంలో కూడా నేను ఫ్రెండ్స్ షార్ట్ ఫిల్మ్స్ అవి చేసేవాడిని. అప్పుడు ఇంకా యాక్టివ్గా తిరిగిందంటే గత 4-5 years అండి. యాక్టివ్గా బాగా ఆఫీసులు, ఫోటోలు పట్టుకొని, ఈమెయిల్స్, ఐ థింక్ ఒక 1000 ఈమెయిల్స్ పంపించి ఉంటాను ఆల్ ఓవర్ ఇండియాలో. ఎక్కువ ఆడిషన్స్ అండి. నేను ఒకటే నమ్మేవాడిని అండి, లా ఆఫ్ యావరేజ్ అని ఒకటి పనిచేస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఒక పెన్ ఎవరికైనా అమ్మాలనుకోండి, ఇట్లా బయట తిరిగి మీరు ఒక 10 doors కొడితే ఎవరైనా 2 కొంటారు. సో ఇప్పుడు ఏంటి, నేను కనీసం 10 auditions ఇస్తే ఎవరైనా ఒకరు కానీ 2 కానీ పిలిచే అవకాశం ఉంటుంది. అది అట్లనే నేను ఇంకా ఏది దొరికితే అది, పేరు లేదు, ఊరు లేదు, సినిమా లేదు, ఏం లేదు, షార్ట్ ఫిల్మ్ అన్నీ ఏదైనా సరే వెళ్ళానండి. వెళ్ళి నేను ఆడిషన్ చేసి అట్లా ఫిలిమ్స్. ఈ ప్రయాణంలో అంటే ఈ ప్రయత్నం చేసే ప్రయాణంలో ఏదైనా చేదు అనుభవం జరిగిందా? చేదు అనుభవం అంటే అదే అండి, అంటే నేను అప్పుడు 3-4 years కింద ఇంకా బక్కగా ఉండేవాడిని అండి. అప్పుడు ఇంకా కొంచెం పింపుల్స్ అవి ఉండే. ఇప్పుడు మీరు ఇట్లా హోల్స్ అవన్నీ అవి చూసి నువ్వు అసలు సెట్ కావు, నువ్వు అదేదో డిఫరెంట్గా ఉన్నావు, అసలు నువ్వు దేనికి అంటే ఇప్పుడు నువ్వు ఒక హీరో క్యారెక్టర్కి చేయలేవు, తర్వాత అలానే నువ్వు సీరియస్గా ఆడిషన్ చేస్తున్నావు, విలన్కి పనికిరావు. సరే కామెడీ అంటే కామెడీ, ప్యాడింగ్ ఆర్టిస్టులు అనేవాళ్ళండి. ఆ పదం కూడా నాకు అర్థం కాదు. వాటికి ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎలాగ ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు అట్లాంటి. అంటే బేసిక్లీ నేను ఉండే ఆకారం మీద అనేవాళ్ళండి. అది నాకు కొంచెం బాధగానే అనిపించేది. బట్ అది రాను కొంచెం నేను కేర్ తీసుకోవడం, అంటే అప్పుడు దాకా నేనంటే ఏముంది బాగా చేస్తేనే అన్నీ ఇవన్నీ ఏం బాహ్య సౌందర్యం ఇట్లాంటివి ఏం అనుకునేవాడు కాదు. సో మెల్లగా నేను అవి కేర్ తీసుకొని కొంచెం టుక్ కేర్ అంతే. ఈ విషయాలలో ఒంటరిగా కూర్చొని డిప్రెస్ అయిన సందర్భాలు? అబ్బో, ప్యానిక్ అటాక్స్ వచ్చేవండి నాకు. అసలు అది ఒక ఇక చెప్పలేని ఫీలింగ్ అండి. అంటే అది ఎవరి మీద పడే ఏడవాలో తెలియదు. అది నా ప్రయాణం అంతే. అంతే ఇంకా నాకు తెలిసిపోయింది. నేను ప్రిపేర్ అయ్యే వచ్చాను. అంటే ఇప్పుడు గొప్ప నటులు విక్రమ్ గారు కానివ్వండి, తమిళ్లో విక్రమ్ గారు కానీ, రవితేజ గారు, వీళ్ళు 10 ఏళ్ళు కష్టపడి 15 ఏళ్ళు కష్టపడ్డ వాళ్ళంతా. నేనేదో 3-4 ఏళ్ళు తిరిగి, అంటే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకునేవాడిని. వాళ్ళ కష్టం ఉంది అని ఇది ఎంతరా నువ్వు ఇంకా చేయాలి, ఏమో నీకు తెలీదు, నెక్స్ట్ మంచి అవకాశం ఇప్పుడే ఉందేమో, ఇంకో ఆడిషన్ దూరంలో ఉందేమో అని నన్ను నేను నచ్చ చెప్పుకుంటూ, లేదు
టాలెంట్ ఎప్పుడు మనల్ని కాపాడుతుంది అనే ఇదిలో ఉండి ఎప్పుడు అలాగే గమ్యం అలాగే ఉంటుందని చేసుకున్నాను. ఏడ్చావా ఎప్పుడన్నా? చాలా సందర్భాలు నేను ఏడుస్తానండి. నేను అది నాకు నచ్చిన ఫీలింగ్, అది ఏడుపు అనేది. మగవాళ్ళు ఏడవకూడదు అది అంటారు కానీ నేను నమ్మనండి. ఏడుపు అనేది ఒక గుడ్ ఎమోషన్, అది ఐ క్రై. ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు ఏడుస్తాను. ఏది అలాంటి సందర్భం ఏంటి? అంటే అంటే అదే అండి, ఫెయిల్యూర్. ఇప్పుడు ఆర్టిస్ట్గా మీరు డైలీ ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆడిషన్కి వెళ్ళినా పోయింది, రిజెక్షన్, అది ఒక దగ్గర తట్టుకోలేకపోయానండి. ఇంకెట్టు వెళ్తాను అంటే అప్పటికి కొన్ని సినిమాలు చేస్తున్నా కానీ నచ్చట్లేదండి నాకు. అవి పేర్లు చెప్పలే కానీ అది ఇంటర్నల్గా హ్యాపీనెస్ లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. అప్పుడు కూర్చొని ఏడ్చినాను. అప్పుడు ఇంటిలాగా అయిపోతానా, లేకపోతే ఆ భయాలు, ఇన్సెక్యూరిటీస్, అప్పుడు బాగా నేను ఇది కాదు ఏదో అనే ఫీలింగ్ అంతేనా? అదే అంటే నన్ను నేను అక్కడ చూసుకోలేకపోయానండి, అక్కడ నేను ఉండలేకపోయాను. అంటే మరి అప్పుడు మళ్ళీ అనిపించేది నీ మొహానికి వచ్చిందే ఎక్కువ, ముందు చెయ్యి, ఆ తర్వాత చూసుకుందాంలే అని మళ్ళీ అది కూడా ఆలోచన కూడా ఉండేది మళ్ళీ. బట్ యా, సందర్భాలు ఉన్నాయండి, ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. పర్సనల్గా ఏడ్చిన, ప్రొఫెషనల్ పక్కన పెట్టండి, పర్సనల్గా బాధపడ్డ సందర్భాలు. మా బాబాయ్ చనిపోయినప్పుడు అండి, ఐ థింక్ అది జరిగి ఒక 4 years అవుతుంది. ఐ థింక్ అది నన్ను బాగా కలిసివేసింది, ఆయన మరణం. దేవుడు అనేవాడు నిజంగా ఉంటే కాలర్ పట్టుకొని అడుగుతా మా బాబాయ్ నాకు ఇచ్చేయమని. నాకు అంత కోపం వచ్చింది, అంత ఏడుపు వచ్చింది నాకు. ఏంటి ఆయనతో అంత అటాచ్మెంట్? తెలియదు అంటే నాన్న తర్వాత ఆయన ఒక గొప్ప ఫిగర్ అండి, నాకు చాలా ఇన్స్పిరేషన్ ఆయన. చిన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్నకి దానవీర సూరకర్ణ, మాయాబజార్ ఈ సినిమా క్యాసెట్లు అన్నీ పెట్టుకొని డైలాగులు వినేవాళ్ళు. అప్పుడు మనకి సినిమా ఆడియో వచ్చేది. వచ్చినప్పుడు చెప్పి నాకు వినిపించి, లేకపోతే ఏదన్నా రాసి కానీ ఎట్లా ఎట్లా ఉండాలి, చాలా ప్రేమ వేరండి మా బాబాయ్ తోటి. అది అనుకోలేదు ఎప్పుడు అలా జరుగుతుందని. ఎలా చనిపోయారు? హార్ట్ ఇష్యూ ఏదో వచ్చిందని, చాలా యంగ్ ఏజ్, 40 years అనుకున్నాను. ఆయన పెళ్ళి కూడా చేసుకోలేదు. ఆయన ఆ భావాలు, ఆ వ్యక్తిత్వం, సమాజం పట్ల ఆయన ఇదంతా, ఆయన ఒక యోగిలాగా ఉండేవాడు ఒక్కోసారి. ఆయన చాలా డిఫరెంట్ కేటగిరీ, అంటే మన ఫ్యామిలీ మొత్తంలోనే తిట్టుకున్నారు బాగా, బట్ ఆయన ఇంటే నాకు చాలా దగ్గర ఇదన్నమాట. నాకు ఇంకా తలుచుకుంటేనే బాగా అనిపిస్తుంది, బాగా ఐ మిస్ హిమ్ సీరియస్లీ. ఇప్పుడుంటే బాగుండేది. అండ్ ఆ సమాజం పట్ల భావాలు అన్నవి నేను నీ బ్లాగ్ చదివాను. ఏంటంటే నీకు కూడా అది చాలా ఉన్నట్టుగా ఉంది కదా సమాజం మీద. క్యాజువల్ ఒపీనియన్ సార్, అంటే ఒపీనియన్ అంటే మనం చూసి మనం రిఫ్లెక్ట్ అవుతాం. నేను అంటే ఒక ఆర్టిస్ట్గా మనం చూసేదే మనం రిఫ్లెక్ట్ చేయగలుగుతాం ఎక్కడైనా. అంటే అది డిఫరెంట్ క్వార్టర్స్ ఆఫ్ సొసైటీ నుంచి మనకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది. బయట జరిగే అరాచకాలు కానీ, ఇబ్బందులు కానీ నా మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది. నేను కూడా వాటికి ఎంపథెటిక్ సాడ్ ఫీల్ అయ్యే సందర్భాలు ఉంటాయి. అలాగే వచ్చినాయి అవన్నీ. పైగా నేను అప్పుడు జర్నలిజం కోర్స్ చేశాను, MA ఇన్ మాస్ కమ్యూనికేషన్. సో అక్కడ నాకు వాళ్ళు చెప్పారు, ఒక ప్రొఫెసర్ శ్రీనివాస్ మెల్కోటే అని ఒక ప్రొఫెసర్ అనమాట, మీడియా అంటే ఏం లేదురా, సమాజానికి అద్దం పట్టడం అనేది అని అన్నారనమాట. అంటే మనం క్రియేట్ చేస్తున్నాం సొసైటీని, అసలు ఏం జరుగుతుందో సొసైటీ చూసుకోవడానికి. సో ఒక ఆర్టిస్ట్గా నేను ఎలా ఫీల్ అంటే మీరు ఏం జరుగుతుందో దాన్ని మనం రియాలిటీని ఇమిడియేట్ చేయగలిగితే నేను ఆర్టిస్ట్ అనుకున్నాను అంతే. సో ఆ ప్రయాణంలో, ఆలోచన విధానంలో వచ్చిన ఇదే అన్నమాట. అట్లా. సరే, ఇంతకుముందు మళ్ళీ ఆడిషన్స్ దగ్గరికి వస్తే చాలామంది ఇప్పుడు కొత్త ఆర్టిస్టులు, కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఆడిషన్స్కి వెళ్ళి రెగ్యులర్గా చెప్పే డైలాగ్స్, సినిమాలో ఏదో సినిమా డైలాగ్స్, సినిమాలో ఫేమస్ డైలాగ్స్ చెప్తుంటారు. అలా చేస్తే ఎక్కువగా రీచ్ అయ్యే ఛాన్స్ లేదు. నాకు తెలిసి నువ్వు కూడా ఇక్కడ రాసినట్టు గుర్తున్నా. అవునవును. అది ఏంటి, దాని మీద నీ ఎక్స్పీరియన్స్, ఎలా చేస్తే మనం ఇంప్రెస్ చేయొచ్చు ఎదుటివాన్ని? ఒకటి ఏంటంటే సార్, నేను ఆడిషన్ చేశాను ఒకప్పుడు పిక్స్లైడ్ అనే కంపెనీ. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కరు అదే, అంటే ఇదర్ స్క్రిప్ట్ అడుగుతారండి రాగానే, లేకపోతే నా లుక్స్ ఇట్లా మంచి బాడీ చేసి నీట్లీ దే ఆర్ టోన్డ్ వెరీ వెల్ అండ్ కండిషన్ వెరీ వెల్ అండి. కానీ ఎప్పుడైనా ఆడిషన్ చేసేవాడు
ఈ క్యారెక్టర్ వీడు అసలు సరిపోతాడు ఇలా అనేదే మైండ్లో ఉంటుందండి. నువ్వు ఎంత బాగున్నావు అది అన్నీ సెకండరీ అవుతాయి. అంటే మీ ఇప్పుడు అందంగా ఉన్నవాడు కావాలో ఆ కేటగిరీ చూసేది వేరే ఉంటుంది. అలా నేనేమనుకుంటానంటే అండి, హౌ డిఫరెంట్ ఆర్ యూ ఫ్రమ్ అదర్స్. ఇప్పుడు వాళ్ళకి ఏం నచ్చుద్ది అనేది అదొక పాయింట్. తర్వాత నీ పర్స్పెక్టివ్ ఏంటి, నువ్వు ఇప్పుడు స్క్రిప్ట్ ఏదైనా ఇచ్చే స్క్రిప్ట్ నువ్వు డిఫరెంట్గా ఎలాగ చూస్తావు, చూసిన తర్వాత దాన్ని ఎలా నువ్వు ఓన్ చేసుకుంటావు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ చాలామంది నేను కలుస్తాను బయట ఫ్రెండ్స్, అంటే యాక్టింగ్ చేస్తాను ఏమంటే అవునా ఏమన్నా చేస్తున్నారా, చదువుతున్నారా, ఏమన్నా ట్రైన్డా అంటే ఎందుకన్నా జిమ్ పోవాలి, మంచిగా ప్రోటీన్ తాగాలి, బాగా చేయాలి, చాలా మంచిగా ఉంటే వచ్చేస్తుంది అని అంటారు. కానీ నాకు అది కరెక్ట్ కాదని అనిపిస్తుంది. అండ్ ఖచ్చితంగా ఒక చూసే విధానం, చేసే విధానం కొంచెం స్పెషల్గా ఉన్న అండ్ ఎమోషన్ అండి, ఎమోషన్ అనేది యూనివర్సల్. అది దాన్ని కరెక్ట్గా మనం ప్రజెంట్ చేయగలగాలి. అండ్ కాపీ కొడితే ఎమ్మటే దొరికిపోతారు. అంటే ఇప్పుడు కొంతమంది డైలాగ్ చెప్పే విధానం కూడా ఏదైనా పెద్ద స్టార్ స్టైల్ కాపీ కొడుతూ ఉంటారు కొంతమంది. చూడంగానే వాళ్ళు చెప్పేస్తారు. వాళ్ళు చేసేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా, వాళ్ళకి ఎమ్మటే వీడు ఎమ్మటే వాళ్ళు దొరికిపోతారు. సో అది నేను చేసిన విధానం ఏంటంటే, ఏదైనా చూస్తే దీన్ని నేను ఎలా కొత్తగా చూడగలను, దాన్ని నా స్టైల్లో ఎలా చెప్పగలను అనేది అదొకటి ట్రై చేస్తానండి. అండ్ ఇంకోటి ఎమోషన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయగలగాలి. అది దిస్ బేసిక్స్ అండి, అంతే. అది ఐ థింక్ దట్ షుడ్ బి ఫైన్ అని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మీలాగా వచ్చే ఆర్టిస్టులు కావచ్చు, మీలాగా వచ్చే కొత్త కొత్త డైరెక్టర్స్ కావచ్చు, చాలామంది షార్ట్ ఫిలిమ్స్ తీసి వచ్చారు. తరుణ్ భాస్కర్ కావచ్చు, మీరు కావచ్చు. అవును. అంటే ఇవి చూసాక బయట జనాలు ఏమనుకుంటున్నారంటే, ఓహో సినిమా తీయడం పెద్ద బయటికి రావడం పెద్ద చిన్న విషయమే అన్నట్టుగా చాలామంది ఒక అపోహ మాత్రం ఉంటుంది. వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తుంటారు, ఫెయిల్ అవుతుంటారు, ఏంటి వాళ్ళకి వచ్చింది మనకు రాలేదు అనే ఫీలింగ్ ఉంటుంది. అలాంటి వాళ్ళకు మీ ఎక్స్పీరియన్స్తో ఇచ్చే చిన్న, అంటే నేను ఇది కరెక్ట్ అది రాంగ్ అని చెప్పలేనండి. కాకపోతే ఏంటంటే అంటే వాళ్ళకి ఆ కష్టం తెలియట్లేదు, ఓహో సినిమా ఎవడైనా తీయొచ్చు అనే భావనలో చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు వచ్చిన డిజిటల్ టెక్నాలజీ వల్ల తీయడం ఈజీ అయిందండి. అంటే ఇప్పుడు మీరు అంటే ఒక్కరిగా కూర్చొని కథ రాసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న టీం తోటి ఒక 5D కెమెరా కావచ్చు, A7S కానీ ఇట్లాంటి కెమెరాలు రెంట్ తీసుకొని మేకింగ్ కాస్ట్ తగ్గించవచ్చు అండి. కానీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక డిఫరెంట్ సిస్టమ్, అదంతా ఇదే. కానీ ఎప్పుడు ఏంటంటే కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఆడిషన్స్కి వెళ్ళినా కూడా చాలామంది మీకు నచ్చింది చేయమంటే ఐ ఓట్ ఫస్ట్ ఫర్ దాట్. నచ్చిందంటే ఓకే, నేను ప్రిపేర్ అయ్యి ఏదైనా రాసుకొని కానీ ఏదైనా ప్రిపేర్ అయ్యి అలా చేస్తుంటాను. వాళ్ళకు కూడా సినిమా తీసే వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది ఏది వర్క్ అవుతుందో ఏది వర్క్ కాదనేది. అండ్ అంతకు మించి ఆడియన్స్ చాలా చాలా క్లేవర్ అండి. వాళ్ళకి చాలా ఎక్కువ తెలుసు అండి. ఇవాళ వచ్చే జనరేషన్ దే ఆర్ కన్జ్యూమింగ్ అ లాట్ ఆఫ్ మెటీరియల్ ఫ్రమ్ అదర్ సినిమాస్. వాళ్ళు వరల్డ్ సినిమా చూస్తున్నారు అండ్ వాళ్ళ పర్స్పెక్టివ్తో వచ్చి మనకు హాల్లో కూర్చుంటున్నారు. వాడు ఇట్లా ఈ సీనే ఇది ఆ సీను, ఇది ఆ సినిమా, ఈ సినిమా అని చెప్పేస్తున్నారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఒరిజినల్ కంటెంట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నేను ఇప్పుడు పెళ్లి చూపుల్లో ఉంది అదే అండి. ఓకే, మీరు కథ దానికి మీరు అనొచ్చు, ఇక్కడ రిఫరెన్సెస్ ఉండొచ్చు అని, బట్ స్క్రీన్ ప్లే ఇస్ రిఫ్రెషింగ్లీ న్యూ అండి. అందుకనే దానికి అంత పేరు వస్తుంది, అందుకనే అందరూ ఎక్కువగా రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఆ సినిమా అయినా సరే, ఇంకా వేరే ఇప్పుడు క్షణమైన ఫర్ ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, లేకపోతే ఇంకా ఉన్నాయండి ఆ సినిమాలు అవన్నీ. ఐ థింక్ ఆ కొత్త కంటెంట్, ఒరిజినల్ ఐడియా అది ఎప్పుడూ నిలిచిపోతాయండి, ఎప్పుడూ నిలిచిపోతాయి. అండ్ అది చూసే సురేష్ బాబు గారు ముందుకొచ్చారు. మీకు తెలిసి సినిమాలు తీసుకోవడానికి ఎప్పుడు ముందుంటారు. లాస్ట్ టైం ఇయ్యాల జంపాల, అవునండి, అది కూడా మంచి ఫిలిం. అది కూడా ఇట్స్ వెరీ న్యూ స్క్రీన్ ప్లే, రిఫ్రెషింగ్ ఐడియా, బాగుందండి. అండ్ ఇంతకుముందు పిక్స్ల టాపిక్ వచ్చింది. అక్కడ ఏం చేసేవాడు, ఏంటి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? అప్పుడు మన అసోసియేట్ ప్రొడ్యూసర్గా పనిచేశానండి అక్కడ. కార్పొరేట్ ఫిలిమ్స్ అండి, ఎక్కువగా కార్పొరేట్ ఫిలిమ్స్, లేకపోతే చిన్న చిన్న యాడ్స్, వాటికి కాన్సెప్ట్స్ రాయడం, వాటిని డెవలప్ చేయడం. అక్కడ ఉన్నప్పుడు కంట్రోల్ సి అని ఒక షార్ట్ ఫిలిం, అంటే 50 minutes చేశాను. యుగంధర్ గారు అని అప్పుడు అక్కడ ఫౌండర్, ఇప్పుడు అక్కడ లేరు వారు. ఆ ఫౌండర్గా అప్పుడు ఉన్న వారు డైరెక్షన్ చేసినప్పుడు దానికి నేను స్క్రీన్ ప్లే రాసిచ్చాను. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ ఏడీగా మళ్ళీ దాంట్లోనే వారు లేదు యాక్ట్ చేయొచ్చు అని ఒక క్యారెక్టర్ చేయించడం, అలాగా
ఆ పనులు అది అక్కడ అవి సరిపోయినాయి అక్కడ నాకు. తర్వాత ఎందుకో అంటే ఒక పాయింట్ తర్వాత నాకు వర్క్స్ రావడం తగ్గిపోయినాయండి. అంటే నేను ఫ్రీలాన్సర్ అక్కడ లేదండి, అంటే ఎంప్లాయీనే అక్కడ. కాకపోతే ఏంటంటే రాను రాను నాకు యాక్టివ్గా విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ అవి నడుస్తున్నాయండి. నాకు సపరేట్గా ఒక ఎంటిటీ అనమాట. నేను ఓన్లీ కార్పొరేట్ ఫిలిమ్స్ రాయడం అది. సో నాకు పని తగ్గిపోయేసరికి ఐ బికేమ్ అ బర్డన్ ఫర్ దెమ్. అండ్ వాళ్ళు నన్ను పంపించడంలో కూడా వాళ్ళ తప్పు కూడా నాకు ఐ డోంట్ సీ. ఎందుకంటే పని లేనప్పుడు నేను వేస్ట్ కదా అక్కడ. అండ్ నేను ఆగస్ట్లో మూవ్ అవుదాం, ఆగస్ట్ ఎండ్ తర్వాత ఆగస్ట్లో బర్త్డే ఉంది, అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాము, శాలరీ తీసుకొని పార్టీ చేసుకోవచ్చు అనుకున్నాను. వాళ్ళు 7వ తారీఖు నన్ను 6వ తారీఖు పంపించారు. సో వాళ్ళే పంపించారు. ఇప్పుడు ఏమైనా టచ్ లో ఉన్నారా? ఉన్నారండి. బాలగారు ఎప్పుడైనా అప్పుడు ఆయన నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వారు అక్కడ. బాలగారు, యుగంధర్ గారు ఈ సక్సెస్ షేర్ చేసుకున్నారా? బాలగారు మెసేజ్ చేయలేదు, నేను కలవలేదు మధ్యలో. బట్ యుగంధర్ గారు మెసేజ్ చేశారు, స్టార్ అయ్యావు. లేదు సార్, మామూలుగానే ఉన్నాను, జస్ట్ వెళ్ళి చూడండి అని చెప్పాను. వారు 150th చిరంజీవి సినిమా గారిది ఆ సినిమాలో బిజీగా ఉన్నారంట. ఇది ఎంఏ మాస్ కమ్యూనికేషన్ కదా చేసింది. చాలామందికి అంటే చాలామందికి మాస్ కమ్యూనికేషన్ అంటే పదం వినడం తప్పించి దాంట్లో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది చాలామందికి తెలియదు. అసలు ఏంటి అసలు మాస్ కమ్యూనికేషన్? డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్లో అండి 4 స్ట్రీమ్స్ ఉంటాయండి. అంటే బేసిక్లీ జర్నలిజం రిలేటెడ్ అండి. ఒకటి కమ్యూనికేషన్ స్టడీస్, అంటే మీడియా స్టడీస్, డీప్ రీసెర్చ్ అవన్నీ ఉంటాయండి. సెకండ్ ఏంటంటే రేడియో అండ్ వీడియో ప్రొడక్షన్, అంటే న్యూస్ ఎలా చేయాలి, న్యూస్ ఎలాగా తీస్తారు, కంటెంట్ ఎలా రాయాలి, అంటే విజువల్ కంటెంట్. అంటే ఇప్పుడు టీవీకి రాసినప్పుడు విజువల్ కంటెంట్ వేరే రాస్తారు కదండి, అలాగా. తర్వాత ప్రింట్ మీడియా అండి, ప్రింట్ మీడియా పేపర్లకి రాయడం వాటికి. మేము ఉన్నప్పుడు యాడ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఉండేది, అది తీసేశారండి. ఇప్పుడు యాక్టివ్గా 3 ఉన్నాయండి. సో బేసిక్లీ సర్క్యులేటింగ్ మీడియా మొత్తం జర్నలిజంకి సంబంధించిన పూర్తి ఇదే బాగుంటుంది. ఇండియాలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డిపార్ట్మెంట్స్ అండి. నా లైఫ్ మారింది కూడా అక్కడే మేజర్గా. అంటే బట్ ఇది యాక్టింగ్ పరంగా పెద్దగా హెల్ప్ అయ్యే కోర్స్ కాదు కదా, అంటే కాదు. బట్ నాకు అంటే నేను చదువుకున్నది అక్కడ నాకు యాక్చువల్గా వెళ్ళిపోయిందండి. అంటే అదే చెప్తున్నాను ఇందాక, సమాజానికి మిర్రర్ పట్టే వాళ్ళు జర్నలిస్ట్ అని చెప్పారు. అప్పుడు నాకు అప్పుడు అనిపించింది, అరే ఇదే ఇక్కడ ఆ ప్రిన్సిపల్ని ఇక్కడ అప్లై చేసి. తర్వాత నా లెర్నింగ్ అంతా ర్యాగ్ పికింగ్ అండి. అంటే ఎక్కడ ఇప్పుడు ఒక మంచి ఏదైనా యాక్టర్ ఒక మంచి సందర్భం ఏదైనా ఎమోట్ చేసిన, అరే బాగా చేశారు, ఆ కనెక్ట్ అండి. అది నాకు ఎక్కడ దొరికితే నేను అక్కడ ఏది పడితే అది నేర్చుకోవడం. చాలా సందర్భాల్లో ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్ క్లాసులో కూడా కూర్చునేవాడిని. సో అలా కూడా ఇట్ వాజ్ హెల్ప్ఫుల్ టు మీ అక్కడ. సో నాలెడ్జ్ అండి నాకు ఇప్పుడు అట్లే లేదు, ఎంత నాలెడ్జ్ వస్తే నేర్చుకుంటాను, దాన్ని ఎక్కడైనా హెల్ప్ అవుద్దని అనుకుంటాను అంతే. సో లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అట్లాగే అన్లెర్నింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటాను. అది హెల్ప్ అయింది, క్రాస్ పాలినేట్ అయింది. అండ్ యాక్టింగ్ క్లాసెస్ భిక్షు గారి దగ్గర నేర్చుకున్నావు? అవునండి. ఎట్లా అది? సో నేను పిక్సెలాడ్ అయిపోయిన తర్వాత జునూన్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశానండి తరుణ్ భాస్కర్ తోటి. అలాగే మచ్చానికి కళ్యాణం అని ఒకటి చేశాను, దర్శన్ అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. అలా ఒక 3 షార్ట్ ఫిల్మ్స్ చేశాను, కంట్రోల్స్ అవన్నీ చేసి. సో ఏమైందంటే నేను ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్తా అంటే నాన్నగారే సలహా అడిగారు, అరే నాకు భిక్షు గారిని అడుగుతాను. ఆయన అంటే సారు, ఆయన నా ఫాదర్ ఫిగర్ భిక్షు గారు. అరే ఎందుకురా ఈ కష్టాలు అవన్నీ, ఎందుకు చాలా అది అని, నేను ఫాదర్లా చెప్తున్నాను మీ నాన్నలాగా, హాయిగా ఏదైనా మంచి మాస్ కమ్యూనికేషన్ అదేదో ఏమైనా చదువుకో, ఉద్యోగం చేసుకో, హాయిగా ఉండు అని అన్నారు. నాకు మనసు ఒప్పుకోలేదు దానికి. సరే నేను ఎట్లాగైనా సార్కి నేను చేశాను ఏదో చూపించాలని వెళ్ళి చూపించా, సార్ నేను చేశాను సార్ చూడండి అంటే, ఇంటికి రారా ఇంటికి రారా అంటే జునూన్ చూపించా. అంటే ఏమన్నా అంటే మరీ బాగాలేదు కూడా లేదు, అది చేయాలరా ఇంకా, అది ఇది లేదు అది ఇది అని అన్న, రారా ఇంటికి రా అని. అట్లా ఒక 3 months 3.5 months కూర్చొని ఇంప్రూవైజేషన్స్. సార్ అది చెప్పేది, అండర్స్టాండింగ్ రిలేషన్ బిట్వీన్ క్యారెక్టర్స్, అదొకటి. నీకు ఒక మెంటల్ జర్నీ ఉంటుంది ఒక యాక్టర్గా, డెప్త్ ఉంటుంది, దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి, దాంట్లోంచి ప్లే చేయాలని. అరుణ భిక్షు గారు మేడం గారు, తను వాళ్ళు ఎక్కువ డాన్స్ స్పెషలైజేషన్, బట్ తను బాడీ లాంగ్వేజ్, అసలు బాడీ అంటే ఏంటి, దానికి మైండ్ బాడీ ఎట్లా రియాక్ట్ ఉంటుంది, హౌ దే ఆర్ బోత్ బ్యూటిఫుల్లీ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. అండ్ యాక్టర్గా నీ జర్నీ కొత్త విషయం. ఇప్పుడు ఒకసారి మనం విలన్ ప్లే చేస్తాం, ఒకసారి హీరో ఫ్రెండ్గా ప్లే చేస్తాం. ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి, ఇక్కడ ఏం నేర్చుకున్నావు, ఇక్కడ అదే ఇక్కడ ఎందుకు వాడకూడదు,
లెర్నింగ్ అండ్ అన్లెర్నింగ్ ప్రాసెస్, అది మేడం అట్లాంటి ఎన్నో విషయాలండి. అంటే ఇవన్నీ కాదు, ఒక టెక్స్ట్ బుక్ ప్యాటర్న్ కాదు, ఇలా ఎన్నో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, స్పాంటేనిటీ ఎందుకు అవసరము, ఇవన్నీ చాలా ఇట్లా ఎన్నో ఇంప్రూవైజేషన్స్. తర్వాత వేరే యాక్టర్స్తో కూడా కూర్చొని చాలా గంటలు అలాగా డ్యాన్స్ బ్యాలే ఒకటి చేసినప్పుడు నన్ను తీసుకున్నారు. రీసెంట్గా ఒక నాటకం చేసాం, ముల్లుబాయ్ కత్తి వచ్చే డామ్ 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 అని, ఎన్విరాన్మెంటల్ డే మీద. సో అదొక వాళ్ళ దగ్గర నేర్చుకుని అదొక చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అండి. అది అది అక్కడి నుంచి నేను ఇంకా బెటర్ యాక్టర్ అయ్యాను. నేను ఇంకా ఏంటి అక్కడ ఎలాంటి ఎక్సర్సైజ్ ఉంటాయి మామూలుగా? అది ఇన్స్టిట్యూట్ లాంటిదా? ఎలాంటి మామూలు ఎన్విరాన్మెంట్ ఇన్స్టిట్యూట్ లాగానే ఏం లేదు సార్. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం అనుకోండి, మన ఇద్దరం యాక్టర్స్ అనుకోండి, ఇంప్రూవైజేషన్ బేసిక్లీ మీరిద్దరు ఫ్రెండ్స్ రా, సార్ మిమ్మల్ని పిలిచి ఒక పాయింట్ ఇస్తాడు, అది నాకు చెప్పరు, అది మీకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ అనుకోండి, వాడు నేను రాగానే అరే 500 ఎక్కడ పెట్టారు, ఏం 500 నాకు తెలీదు, ఏం 500 నాకు తెలీదు. బేసిక్ వాడు 500 పోయి ఉంటాయని సార్ చెప్తాడు. నువ్వేంటి క్లాసులు వస్తే ఏంట్రా ఏమన్నా వండేవా, తిన్నావా, ఇచ్చేసావా, కానీ వాడు సీరియస్ పడతాడు, 500 కనిపించట్లేదు రా, నాకేం తెలుసు. సో బేసిక్లీ ఏంటంటే అతనికి ఒక పాయింట్ ఉంటుంది, మీకు ఒక పాయింట్ ఉంటుంది, బట్ మీరు ఆ సందర్భానికి మీరు ఎలా రియాక్ట్ అవుతారు, అదొకటి చేసే అట్లాంటి చాలా ఉన్నాయండి. అది మళ్ళీ మీ ఇద్దరు యాక్టర్స్ కదా, మీరే ప్రిపేర్ అయ్యి రండి, నేను చూస్తాను మీరు ఏం చేస్తున్నారు, ఇలాంటివి. తర్వాత ఒక చాలా హ్యాపీ సందర్భంలో మీరు బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, లేదా సాడ్గా ఉన్నప్పుడు మీ బాడీ ఎట్లా అవుతుంది, ఇలాంటి అంటే ఈ మైండ్ అండ్ బాడీ. మేడం గారు నాకు ఒకటి చెప్పేవారు, భరతమునిది అనమాట, అది నాకు ఇప్పటికీ బాగా గుర్తు, అది నాకు చాలా ఇంపార్టెంట్ వస్తుంది. యో అర్ధో హృదయ సంవాది తస్య భావో రసోద్భవ శరీరం వ్యాప్తేన శుష్కం కాష్టమివ అగ్నిన అని ఒకటి చెప్పారండి. అప్పుడు ఏంటి మేడం ఏం చెప్తున్నారు అనుకున్నా, బట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే లోపటి నుంచి వచ్చేది, ఆ లోపట ఉండే ఆ ఇన్నర్ ఫీలింగ్, కోర్ ఫీలింగ్ ఎప్పుడైతే నువ్వు ట్రూగా మనసుతో బయటికి చెప్తావో అది ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే ఒక అడవిలో అగ్ని ఎట్లా ఎమ్మటే పాకుతుందో ఆ ఫీలింగ్ కానీ నువ్వు చెప్పేది కానీ అంత ఇదిగా ఉండాలిరా, అప్పుడే అది అంత కన్విక్షన్తో చెప్పినట్టు ఉంటుందని చెప్పారనమాట. సో అప్పుడు ఏంటంటే ఇట్స్ ఇంటర్నలైజింగ్ అండి ఎవ్రీథింగ్, ఇట్స్ వెరీ డీప్ ఇన్ సైడ్ ఫ్రమ్, అండ్ ఇట్స్ నాట్ డైలాగ్ చెప్పడం కాదు రాది, యూ నీడ్ టు బి వాట్ యూ హ్యావ్ టు బి అని ఇన్ రెస్పెక్ట్ టు ది. అది చెప్పినప్పుడు అసలు అది ఐ థింక్ అది ఒక అమ్మో ఇంత ఉందా దీనికి అని నేనే చాలా రోజులు ఆలోచించానండి. ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఒక స్క్రిప్ట్ వచ్చినప్పుడు అదే అనుకుంటాను, అరే ఇది ఇట్లా ఉండాలి, ఇట్లా ఆలోచించాలి అని. వారు అది బాగా చెప్తారు నాకు అట్లా. అంటే ఇంకా ఎలాంటి ఇంప్రూవైజేషన్స్ అనేది రెగ్యులర్గా ఎనీ ఇన్స్టిట్యూట్లో ఉంటాయి మామూలుగా రెగ్యులర్గా? ఇంకా ఏంటి స్పెషలైజేషన్? మేడం స్పెషాలిటీ ఏంటంటే సార్, వారు కాంటెంపరీగా కొన్ని అంటే డ్యాన్స్ బేలా ఒకటి చేసాం సార్, అది అక్కడ మైసూర్లో సచ్చిదానంద స్వామి ఆశ్రమం ఉంది కదా, అక్కడ కథ చేసాం అనమాట. వారి స్పెషాలిటీ ఏంటంటే టెక్స్ట్ ఎంత పాతదైనా ఉండనివ్వండి, దాన్ని మోడర్న్ కాంటెక్స్లో మీరు ఎలా చెప్తారు. అంటే నేను కరెక్ట్ చెప్తానో లేదు తెలియదు కానీ, బట్ వారు ఆ మేడం స్పెషాలిటీ అండి, వారు అది కొత్త రూపాన్ని ఇస్తారనమాట. మీరు ఎంత కొన్నిసార్లు తనికల భరణి గారు రాసిన నాటకాలు చాలా పాతవి ఉంటాయి, పాత అంటే మాట్లాడుకునే విధానం కానివన్నీ మీరు కొంచెం సాధారణ నాటక మండలిలో ఉండేవన్నీ అంటారు. ఇలాంటివి చెప్పి వాటిని కాంటెంపరీగా కొత్తగా మోడర్నైజ్ చేసి ఎలాగ ఆలోచిస్తాం అనేది అది చెప్పేవారు. అంటే ఇలాంటి ఎన్నో స్టడీ ఉందండి దాని వెనకాల. ఇవన్నీ ఏవి ఎప్పుడో ఒక సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ ఏవి కూర్చోబెట్టి వాళ్ళకి ఇది చెప్తాను అలా కాదండి. ఇంకేదో మాట్లాడుతుంటాం మేడం ఆ డ్యాన్స్ అది ఎట్లా ఉంది అది అనగానే అప్పుడు ఆ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పడం, లేకపోతే మీరు అనుకునే సాధారణంగా ఏ చెత్త సినిమా ఇది ఎవరు చూస్తాడు అనుకుంటాం కదా, దాంట్లో కూడా ఆ నటీనటులు ఎంత బాగా చేశారు ఇట్లాంటి డీటెయిల్స్ చెప్పేవాళ్ళు అనమాట. సో మెంటల్ మెచ్యూరిటీ ఎంత అవసరం ఒక నటుడికి, ఒక రిసోర్స్ఫుల్ పర్సన్గా ఎప్పుడు ఉండాలి అనేది, ఇట్లాంటి విషయాలు చాలా అవి ఇప్పుడు కూడా ఎప్పుడో కనిపిస్తే ఇప్పటికీ చెప్తారు వారు, అది చాలా బాగా అనిపిస్తుంది. ఓకే. అండ్ ఇప్పటివరకు చేసిన షార్ట్ ఫిలిమ్స్
లో అందరు కొత్త వాళ్ళతోనే యాక్ట్ చేశావు. అండ్ ఇప్పుడు చేసిన ఈ పెళ్లి చూపులు సూపర్ సక్సెస్ అయినా కూడా దాంట్లోని కాంబినేషన్ కూడా పెద్ద ఇమేజ్ ఉన్నట్లు ఏం కాదు, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నట్లు అందరూ. సో ఇప్పుడు సడన్గా ఏ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లేదా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి సినిమాలు చేయాల్సి వచ్చిందనుకో, వాళ్ళ కాంబినేషన్లో సినిమా చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఈ రాత్రి అప్పుడు కూడా ఇంతే కాన్ఫిడెంట్తో చేయగలవా? నేను ఒకటే అనుకుంటానండి, పొద్దున్న లేవగానే నువ్వు చేయగలవురా, నువ్వు బెస్ట్ అని నన్ను నేను ఒకసారి చెప్పుకొని బయటకు వెళ్తానండి. ఎందుకంటే అది నాలో లేకపోతే ఇంకా అది ఎవరు చెప్పినా రాదండి. సో నేను నాకు ఇంతకుముందు టెర్రర్ చేసేటప్పుడు శ్రీకాంత్ గారితో ఉండేది, అమ్మ పెద్ద నటు, అది లాస్ట్ సీక్వెన్స్ అంతా వారికి నాకే ఉంటుంది, ఎలా అని. వారి గొప్పతనం కూడా చాలా ఈజీ చేశారండి. వచ్చి లేదమ్మా ఇట్లా చేద్దాం ఇలా చేద్దాం అని ఆ కెమిస్ట్రీ చెప్పి ఇట్లా చేద్దాం, నువ్వు ఇలాగుండు అని చెప్పి అప్పుడు అనిపించిందండి చేయగలగాలి అంటే చేయాలండి, ఇంకా తప్పదు మనకి. మీరు బికాజ్ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఆర్ నాట్ ప్రిపేర్డ్, బట్ యూ హ్యావ్ టు డూ దాట్ అంతే, ఇంకా దానికి ఇంక లేదు. అండ్ నేను నమ్ముతానండి ఆ పాయింట్లో. నేను ఏదైనా ఇచ్చితే ఐ టేక్ అ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఫ్రమ్ డైరెక్టర్ అండి. వారు చెప్పేది పూర్తిగా కాన్సన్ట్రేషన్తో వింటాను. ఇది కావాలని నేను ఫస్ట్ టేక్ ఆర్టిస్ట్ అయితే కాదండి, నేను ఆ గొప్పలు కూడా నాకు లేవు. 2 to 3 times ఇప్పుడు ఇందాక మీరు ప్రొమో చేసినప్పుడు కూడా మీరు చేసి ఉంటారు, నాకు ఆ ఛానలైజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. అది అడుగుతాను నేను, సార్ కొంచెం ఒక్క టేక్ నాకు స్పేర్ చేయండి సార్, అదొక్కటి నేను గాడిలో పడేదాకా సార్ అది అని నేను అడుగుతానండి. బట్ రావాలని కోరుకుంటున్నాను అలాంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి. ఎవరితో చేయాలని ఎక్కువ కోరిక? అందరితో చేయాలని ఉంది ఇప్పుడైతే, నాకు ఇదనేం లేదు. నువ్వు కూడా సినిమా వాటర్ తాగావు ఇంకప్పుడే? అంటే అట్లానే కాదు సార్, అంటే నేను నటుడుగా ఇప్పుడు నేను చూజ్ చేసుకున్నంత స్థాయి నాకు లేదు సార్. అట్లానే లేదు నేను వీరి సినిమాలే చేస్తాను, అది చేయకపోవడానికి కూడా నాకు కారణాలు ఏం లేవు. నాకేంటంటే నటుడుగా ఎదగాలి, వెరైటీ క్యారెక్టర్స్ చేయాలి, అది డిఫరెంట్ యాక్టర్స్తో చేస్తే ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైల్ తోటి తోటి ఆ పర్స్పెక్టివ్స్ చేంజెస్ ఉంటాయి, నేర్చుకునేవి ఉంటాయి. అట్లా అనుకోవడం తప్పితే లేదు అట్లేం లేదండి. డైరెక్టర్స్లో చేయాలనుకుంటే ఎవరిది అంటే అందరిది చేయాలనుకుంటారు ఆర్టిస్ట్ అన్నాక, కానీ పర్టికులర్గా రేపు ఫలానా డైరెక్టర్ చేస్తే ఇది చెప్తే మిగతా వాళ్ళందరూ నన్ను తిట్టుకుంటారండి, వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పలేదు. అట్లానేం లేదు సార్, అంటే నీ కెరీర్కి నేను బ్రేక్ తెలుసుకోలేదు కానీ నెక్స్ట్ అట్లే లేదండి, అంత స్థాయి లేదండి. నేను ఇప్పుడే వచ్చాను, ఈ సినిమా సక్సెస్ అవడం వల్ల గుర్తించారు నన్ను, వీడు ఎవడో ఉన్నాడని. నేను అంతే సార్, ఇప్పుడు ఎవరన్నా పిలిస్తే నేను ఖచ్చితంగా వెళ్ళి మాట్లాడతాను, ఇక అక్కడి జరిగే అది అక్కడ జరుగుద్ది అంతే. అది అండ్ ఈ సక్సెస్లో నువ్వు ఎవరైనా ఒక్క వ్యక్తికి కృతజ్ఞత చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తావు? ఒక్క వ్యక్తి అని కాదులేండి, నేను అది కాదు ఎప్పుడు కాదు, అది ఫ్యామిలీ అండి. వారు ఐ థింక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు ఇన్ టర్మ్స్ ఆఫ్ నా గ్రోయింగ్ అప్ కానివ్వండి, లేకపోతే నన్ను పెంచిన విధానం కానివ్వండి, లేకపోతే ఎన్నో హెల్ప్ చేసేయండి. అది తర్వాత ఫ్రెండ్స్ అండి, నేను చదువుకున్న టైంలో ఉన్న ఫ్రెండ్స్ కానివ్వండి, మా టీచర్స్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ కానివ్వండి, ఫ్రెండ్స్ అండ్ ఒక్కరికి, ఎందుకంటే ఐ నాట్ మేడప్ బై వన్ పర్సన్ కదండి. సో నాకు ఉన్నారండి అట్ దీస్ పీపుల్ హూ హెల్ప్ మీ ఇన్ వేరియస్ వేస్. అండ్ అది నేను ఐ కెన్ నెవర్ సే వన్ పర్సన్, అందరి నుంచి నేర్చుకున్నాను. అందరూ నాకు ఏదో ఒకటి కొత్త విషయాన్ని నేర్పించారు, ఇలా ఉండొచ్చు అని వాళ్ళు బతికి నాకు ఎగ్జాంపుల్ సెట్ చేశారు. అది నేను చెప్పలేనండి అసలు. ఇక్కడ నీ బ్లాగ్లో సాగర సంగమం సినిమాని బాగా ఇన్స్పైర్ చేసిందని రాశావు. అవునండి, ఏజ్లో నువ్వు చూసింది సాగర సంగమం? నేను ఐ వాజ్ 7 years అండి. నాకు అప్పుడు ఐ థింక్ 3rd 4th క్లాస్లో అది సండే రోజు టీవీలో వచ్చింది. అది అప్పుడు మనకు డీడీ ఉండేది. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఒక 7 ఏళ్ల పిల్లని ఒక సినిమా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలదని? చేస్తుందండి, ఖచ్చితంగా చేస్తుంది. అంటే ఇప్పుడు నాకు తెలిసి నా ఇంట్లో ఇప్పుడు వచ్చే నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు చిన్నపిల్ల కజిన్స్ వాళ్ళందరూ వాళ్ళు నేను ఆ సినిమాలో ఈ జాకెట్ చూసాను, నాకు అలాంటిదే కొనిపించు, అలాంటి ఫోన్ అలాంటి క్రిష్ లాంటి సినిమా అలాంటి పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే చేస్తాయండి. అంటే అది అంటే దాని వెనకాల కొంచెం పేరెంటల్ ఇది కూడా ఉంటుందండి. అంటే అది ఖచ్చితంగా వాళ్ళు కూడా లేదు బాబు ఇది తప్పు, ఇలా ఉండకూడదు, ఇలా మంచిదని చిన్నప్పుడు వాళ్ళు చెప్పడం ద్వారా కూడా తెలుస్తుందండి. నాకు చెప్పారు. పైగా నేను ఏ సినిమాలో అయినా మంచి తీసుకోవడానికి ఆ చిన్నప్పుడు అలా ఉండేది. రజనీకాంత్ సినిమాలు గారు చూసిన, స్వయం కృషి, లేకపోతే ఇలాంటి బాలచంద్ర గారి రుద్రవీణ చూసినా కూడా
మంచి అనేది ఇట్ వాజ్ వెరీ, నాకు అది ఇంట్లో వాతావరణం అలా ఉండేది. పైగా మా నాన్నగారు విశ్లేషించేవాడు అనమాట. అసలు ఏం చేశాడు, ఆ కోపం వచ్చినప్పుడు వెళ్ళి చెప్పు కొడతాడు చూడు, అదిరా అది ఆ డైరెక్షన్ ఇదిరా అని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు అనమాట. అవునా కరెక్ట్, ఇంత డెప్త్ ఉందా దానికి నేను అట్లా ఆలోచించేవాడు అనమాట. అండ్ సాగర సంగమంలో కూడా అది ఆ డ్యాన్స్ చేసి నచ్చకపోతే వచ్చి అక్కడ ఖైరతాబాద్ అక్కడికి వచ్చి ఇట్లా డ్యాన్స్ చేస్తారు కమల్ హాసన్ గారు. అంటే అంత ఆగ్రహం ఎంత ఇది, అట్లని మళ్ళీ అది వదులుకోలేడు, ఆ ప్రేమను వదులుకోలేరు. అది చేస్తుంటే అసలు ఇవన్నీ బాగా నాటుకుపోయినాయి అవన్నీ. సో యా ఐఎమ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై కమల్ హాసన్ గారు అండ్ యాక్టింగ్ పరంగానా ఒక సినిమా బెస్ట్ సినిమా పరంగానా ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది? రెండు అండి. ఎందుకంటే నాకు ఐ బిలీవ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లేస్ ఎవర్ రిటర్న్ అండి సాగర సంగమం. అసలు ఆ రోజుల్లో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటే ముందు ఒక అంతా కోల్పోయిన ఒక పాత్రికేయుడు వచ్చి ఏదో గొప్ప డ్యాన్స్ అని రాసుకొని మళ్ళీ దాన్ని వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం, వావ్, ఐ థింక్ అది బెస్ట్ స్క్రీన్ ప్లేస్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా. ఆ ప్యాకేజ్ అండి, అది ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్యాకేజ్ ఆఫ్ గ్రేట్ థింగ్. జయప్రద గారు వాట్ అ గ్రేట్ పర్ఫార్మర్ వారు. అసలు నేను ఇక్కడికి వచ్చిన కారణమే వేరు. శ్రీ బాలకృష్ణ గారి తల్లి ఆయన కళను 10 మందిలోనూ ప్రదర్శించడం, వారి ప్రశంసలను అందుకోవడం కళ్ళారా చూడకుండానే వెళ్ళిపోయారు. నేను అలా కాకూడదనే స్వార్థంతో ఒక మహా కళాకారుడి చేతిలో రూపుదిద్దుకుంటున్నా కుమారి శైలజ నాట్య విన్యాసాన్ని కళ్ళారా చూడాలని వచ్చాను. కన్న తల్లిగా నా కోరిక తీరే భాగ్యాన్ని కలిగించిన శ్రీ బాలకృష్ణ గారికి నా కృతజ్ఞతలు. శ్రీమతి మాధవి గారు చెప్పిన బాలకృష్ణుని నేనే. పది మందిలో నా గురించి చెప్పడం కానీ, ఒక కళాకారుడుగా మీ అందరి అభినందనలు అందుకోవడం కానీ, ఇవేవి చూడకుండానే మా అమ్మ వెళ్ళిపోయింది. ఆమెతో బాటే నా జీవితం మసిబారిపోయింది, కుడిగట్టింది. ఆ పరిస్థితిలో నుంచి నన్ను బయటకి లాగి మళ్ళీ పునర్జన్మనిచ్చింది ఈ దేవత. అందుకు ప్రతిఫలంగా ఏమీ ఇచ్చుకోలేని పేదవాడిని కుమారి శైలజ నృత్యంలో నా విద్యను ప్రదర్శించి ఆ మహా తల్లికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ అనమాట. ట్రూలీ ఇన్స్పైర్డ్. ఇంకా రుద్రవీణ, స్వయం కృషి, ఈ సినిమాలు కూడా బాగా అంటే మంచిగా ఇదే ఇన్స్పైర్డ్. బాగా నచ్చిన సీన్ ఏంటి సాగర సంగమంలో? తన పేరు తనే చూసుకుంటాడు, తీసుకొచ్చి బాలకృష్ణ ఇతను కూడా మంచి డాన్సర్ అనగానే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అండి. అప్పుడు దాకా గొప్ప అండి ఇతను, అయ్యో దేవుడు అని ఎమ్మటే పేరు రాగానే ఆ కళ్ళెమ్మట నీళ్ళు రావడం, వచ్చి ఏడ్చేసి ఎమ్మటే నవ్వడం, అది దట్ అసలు దట్ సంథింగ్ ఎల్స్ అండి. నీలో మామూలుగా ఈ సినిమా చూసిన వాళ్ళందరూ పెళ్లి చూపులు సినిమా చూసాక అందరు నీలో ఉన్న ఒక గొప్ప కమెడియన్ని చూశారు. నీ షార్ట్ ఫిలిమ్స్ చూసిన వాళ్ళు ఎవరైనా, అంటే నేను చూశాను కాబట్టి అన్నీ, నీ షోరీలు కూడా అన్నీ చూశాను కాబట్టి నాకు నీలో ఒక కమెడియన్ ఆఫ్ కోర్స్ ఉన్నాడు, ఒక వర్సటైల్ ఆర్టిస్ట్ అంటే లైక్ ఇర్ఫాన్ ఖాన్, సదాశివ్ అమరాపూర్కర్, చాలా పెద్ద అండ్ అలా కనబడుతుంది రియల్లీ. నేనేది ఇది చెప్పట్లేదు, ఫ్యాక్ట్ చెప్తున్నాను. బట్ అంటే నీకు ఏది ఇష్టం బేసిక్గా?
కామెడీ అండ్ ఇది అని ఇష్టం అని ఏం లేదు సార్. అంటే సార్ యాక్టర్ అనే సార్ ఎప్పుడైనా సినిమా అనే ప్రాసెస్లో ఆర్టిస్ట్ ఒక్కడే సార్, ఆ రైటర్ కానీ దర్శకుడు కానీ. మిగతా అందరూ వాళ్ళని ఇంటర్ప్రిట్ చేసే వాళ్ళే. అండ్ అండ్ స్టోరీ ఇప్పుడు మనం ఒక కవిత చదివినా కూడా, ఏదైనా కథ చదివినా కూడా మీరు ఎక్కడో ఫీల్ అయ్యి మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. అది కళకి ఆర్ట్కుండే అది తత్వం అలాంటిది. బట్ ఎప్పుడైనా ఒక ఆర్టిస్ట్గా దాన్ని ఎప్పుడైనా ఐ టేక్ ఓవర్ ఇట్ అండ్ ఐ డూ, నాకు అదే ఉంటుందండి. అంటే ఐ మేకింగ్ అ లిటిల్ ఇంపాక్ట్ ఇన్ ద స్టోరీ, ఐ బీయింగ్ ద క్యాటలిస్ట్ వాజ్ డ్రైవింగ్ ఇట్ ఫార్వర్డ్. ఇవి నాకు చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అదే నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాను. వెదర్ ఇట్ వాస్ కామికల్, ఇప్పుడు మీరు టెర్రర్ చూస్తే ఐఎమ్ లైక్ హార్డ్ కోర్ క్రిమినల్, సారీ టెర్రరిస్ట్. వాడు మోటో సింపుల్, బాస్ ఐ వాంట్ టు కిల్ దీస్ పీపుల్, అండ్ వాడు తయారై వస్తాడు చంపడానికైనా సరే, అండ్ వాడు చచ్చిపోవడానికైనా లోపలికి వెళ్ళిపోయి అన్నీ చేస్తుంటాడు. సో అలాంటి వాడు ఎలాగ ఆలోచిస్తాడు, అరాచకవాది వాడు, అన్నీ నాకు అన్నీ సర్వనాశనం కావాలి అలాగా. ఇది ఇట్స్ లైక్ ద నెక్స్ట్ గాయ్ మీ ఫ్రెండ్ ఎవడో వాడు చేసేది ఏముండదు, మళ్ళీ ఎన్ని ఇట్లాంటి ఎదవ ఐడియాలు ఇచ్చి లేదురా ప్రాంక్ వీడియోలు చేద్దాంరా ఎప్పటికి వెళ్ళి అది చెప్పడం. ఇవి అంటే ఆ కథకి నేను ఇఫ్ ఐఎమ్ యాడింగ్ వాల్యూ అనడం మాత్రం నేను ఖచ్చితంగా చూసుకుంటానండి. అది ఐ మేక్ షూర్ ఐ డూ దాట్. అంటే మన తెలుగులో ఇలాంటి ఆర్టిస్టులు, వర్స్టైల్ ఆర్టిస్టులు చాలా తక్కువ. ఉంటే కమెడియన్స్ ఉన్నారు, లేకపోతే సీరియస్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. కానీ ఇలాంటి ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ దీన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుందని, ఎందుకంటే అది అందరికీ రాదు. చూడాలండి నేను కూడా. ఐ షుడ్, అందరూ అది ఇప్పుడు అదే ఉన్నారు, యూ షుడ్ డూ గుడ్ స్టోరీస్ అంటున్నారు. బట్ యాజ్ అన్ యాక్టర్ నేను ఇంకా అదే, నాకు జడ్జ్మెంట్ చేయడం రాదండి. స్క్రిప్ట్ ఇది మంచిది చెడు అని నాకు అనిపించదు ఎప్పుడు. నేను ఏ చెప్పినా అంటే కొన్ని తెలుస్తాయి, ఇది అసలు ఎక్కట్లేదని నాకు అనిపిస్తాయి కొన్ని స్క్రిప్ట్స్. ఇంకొన్ని ఎట్లా ఉంటాయంటే అరే దీంట్లో ఏమన్నా చేయొచ్చురా, యూ కెన్ ఆల్సో యాడ్ గ్రేటర్ వాల్యూ టు ద హోల్ స్క్రిప్ట్ అనేది అది నాకు ఐ ఫీల్ దాట్ అండి. అండ్ ఇంకా అది ఇట్స్ జర్నీ కదండి, ఇంకా నేను చూసుకుంటూ చేసుకోవాలి జాగ్రత్తగా, అది నా కర్మ అది. ఈ తెలంగాణ మీద ఇంత పట్టు ఎట్లా వచ్చింది అసలు? ఇక్కడ పెరిగానండి, అదొక మేజర్ కారణం. అండ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వారిని ఫాలో అవుతుంటాను. అది మేజర్గా అదే అండి. చిన్నప్పుడు ఓల్డ్ సిటీలో ఉండేవాడిని, అక్కడ సైదాబాద్ కాలనీలో. అక్కడ ఫ్రెండ్స్, తర్వాత మళ్ళీ గచ్చిబౌలిలో అంత, అంటే యూనివర్సిటీలో ఉండేవాళ్ళం కొంతకాలం, అక్కడ అంత లేదు కానివ్వండి. మళ్ళీ ఇప్పుడు చందానగర్ వచ్చిన తర్వాత, అండ్ కోట శ్రీనివాసరావు గారు అండి, ఆయన్ని నేను వారి ఇనిషియల్ డేస్ మీరు తెలిసి ఉంటుంది, వారు చేసిన కామెడీ తెలంగాణలో ఆయన ఒక బెంచ్ మార్క్ స్టాండర్డ్ సెట్ చేశారు. వారిని ఫాలో అయ్యేవాడిని. అంటే అది తెలంగాణ అప్పుడు ఇనిషియల్గా అంటే ఎక్కువ శాతం మనం తెలంగాణ వాళ్ళని విలన్గా చూసాం. మనం ఏం చేస్తున్నావా, ఏం సంగతి, ఇట్లాంటి టోన్ ఉండేది. బట్ ఈ టోన్ తీసుకురావడానికి కొంచెం బిత్తిరి సత్తి గారిది ఆ వీడియోస్ చూస్తుండేవాడిని. వారు ట్రెజర్ అండి ఆయన తెలంగాణకి. ఆయన వీడియోస్ ఫ్రెండ్స్ అండి, ఎక్కువ శాతం ఫ్రెండ్స్ అండి. ఎందుకంటే ఇంట్లో కూడా మేము ఇట్లా మాట్లాడుకున్నట్టే ఉంటుంది. ఖమ్మం జిల్లా వాళ్ళ తెలంగాణ అంత ఏదో నిజామాబాద్ కానీ ఆదిలాబాద్ ఇలాంటి తెలంగాణ ఉండదు వాళ్ళకి, మిక్స్ ఉంటుంది, కొంచెం మిక్స్ ఉంటుంది. నల్గొండ లాంటి తెలంగాణ ఉండదు. సో అది ఉన్నా ఇది కొంచెం నేర్చుకున్నాను, గ్రహించి చేసి. అండ్ అబ్బాయి సెట్లో అతను సిద్దిపేట వాడు. అబ్బాయి అంటే నా విష్ణు అనే క్యారెక్టర్ చేసినవాడు సినిమాలో, పక్కన ఉంటాడు అతను. వాడు హార్డ్ కోర్ తెలంగాణ అండి. వాడు మాట్లాడడం అంతే, ఎవ్రీథింగ్ తెలంగాణ. వాడు కొంచెం హెల్ప్ అయింది నాకు, ఎస్పెషల్లీ ఆ డైలాగ్, నా ఉద్యోగం గర్ల్ ఫ్రెండ్ 2 వీక్నే అంటారు కదా, పీక్నే అని లేదు, రాయలేదు. నేను కూడా పోయినా అని అందాం అనుకున్నాను. కానీ ఆ ముందు రోజు షూట్, ఆ బట్టలు పిండే సీన్ ఉంటుంది. ఏంట్రా వీడియోస్ చేసి ఏం చేస్తానంటే, నువ్వేం గడ్డి వీక్తావా అని అన్నాడు. అరే ఈ ఐడియా అది అని నేను అట్లా ఆలోచించి వాడాను అక్కడ. సో అది బాగా వర్కౌట్ అయింది. సో అట్లా వీళ్ళందరితోటి బాగా అనిపించింది. అండ్ ఏదైనా ఒకటి నీలోని కామెడీ కాకుండా కొత్త నటుడిని చూపించడానికి నా ప్రయత్నము, ఏదన్నా ఒక సీరియస్ పర్ఫార్మెన్స్ మన ప్రేక్షకుల కోసం చేయి. ఇప్పుడు ఎనీథింగ్, హిందీలో ఉన్నా పర్లేదు. నేను ఒక అంటే నేను ఇట్లా ఒకసారి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక రైతు వాళ్ళ అబ్బాయి
తగిలేదండి. ఓకే. వాళ్ళ నాన్న అప్పు కట్టలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అన్నమాట. ఓ. అంటే నేను అది చూసినప్పుడు చాలా అది నన్ను డీప్లీ అది అది వాళ్ళు చెప్పింది నేను చెప్పడానికి ట్రై చేస్తాను నేను. కెమెరాకి చెప్పు. ఓకే. చదువుకోవడానికి డబ్బులు లేవు సార్ నా దగ్గర. అంటే ఉండే మా నాన్న బతికున్నంతకాలం నాకు చేసిండు ఆయన. మంచిగానే చదివించిండు. బర్త్డే ఉన్నప్పుడు బట్టలు కొనిపించిందండి మా నాన్న. కానీ అదే అప్పుడు పొలం కోసం అప్పు చేసిండు నాన్న. చేసిన తర్వాత అది పంట రాలే, ఏముంది మందు తాగి చచ్చిపోయాను. అప్పటి నుంచి నాకు అసలు ఏం చేయబుద్ధి కావట్లే అండి. నాకు అసలు అయితలేదు. నేను ఇంట్లో అమ్మ కూడా వంటలో బాగుంటలేదు, అసలు బాగలేదండి. చాలా సాడ్ అండి సిచ్యువేషన్ ఇంట్లో. అసలు నాకు ఇంకా బాగా గుర్తండి, నేను మా నాన్నది శవము ఎత్తుకపోతున్నాం ఆ రోజు. నేను అది పట్టుకొని ముందుకు వస్తున్నాను. నేను ఆ రోజు ధర్నా అవుతుందండి రోడ్డు మీద ధర్నా అవుతుంటే నేను రోడ్డు దాటి పోదామన్నా కూడా నన్ను ఆపేసిరండి. చాలా బాధ అనిపించిందండి. మా నాన్నకి కనీసం నేను లాస్ట్ టైం ఇట్లాగా తీసుకోవడానికి కూడా నాకు సరిగ్గా లేదండి. పోలీసులు కూడా ఆపిరు నన్ను. అది ఒక్కసారైనా ఆయన చచ్చిపోయిన ఒక్కసారైనా కరెక్ట్ చేస్తారని అనుకున్నా, కానీ నేను కాలేదండి నాతోటి. ఇప్పుడు కూడా నేను ఏమైతే కూడా నాకు తెలుస్తలేదు. మా అమ్మ ఆరోగ్యం బాగలేదు, ముందు ఎట్లుంటుందో తెలియదు సార్. చాలా కష్టమవుతున్నది. పుట్టకూడదు సార్, ఎప్పుడు రైతుకు పుట్టకూడదు. ఈ దేశంలో అసలు పుట్టకూడదు రైతు. సాడ్ సార్, చాలా బ్యాడ్. బాగా చేయలేదండి. గుడ్ దర్శి, గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్. అండ్ ఈ బాలీవుడ్, టాలీవుడ్ ఇవి ఈ పదాల మీద నీకు ఎందుకు ఒక రకమైన ఇది ఎందుకు? అది నాకు నచ్చవండి పదాలు. అది ఎక్కడో తెచ్చిపెట్టుకున్నట్టు ఎందుకండి. తెలుగు చిత్ర పరిశ్రమ అనండి, లేకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనండి. టాలీవుడ్ రిగ్రెసివ్ అండి. అదేదో హాలీవుడ్ నుంచి తిన్నగా తీసుకొచ్చి టాలీ మాలీవుడ్, మళ్ళీ కాలీవుడ్, బాలీవుడ్, ఆ రిగ్రెసివ్ టర్మ్స్ అండి. నాకు అస్సలు నచ్చవు. ఎవరన్నా అన్నా కూడా నేను అంటే ఎవరన్నా అంటే నేను ఏమన్నాండి, వాళ్ళ అండర్స్టాండింగ్ వదిలేస్తాను. బట్ నేను మాత్రం ఎక్కువ శాతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని అట్లా అని ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకునే ఎందుకు టర్మ్స్ అవసరం లేవండి మనకి. మన మంచి ఫిలిం ఇండస్ట్రీస్ మనవి, మన గొప్ప ఫిలిం ఇండస్ట్రీ మనది. అండ్ అది నాకు ఇంకా బాలీవుడ్ అన్నా కూడా కొన్ని రీజనల్ సినిమాని కూడా కొన్ని ఇట్లా డిఫరెన్షియేట్ చేసి మాట్లాడుతుంటారు. అంటే బయట నా ఫ్రెండ్స్ కొంతమంది యూఎస్ నుంచి వచ్చి ఇక్కడ చదువుకున్న వాళ్ళు నాకు తెలుసు అనమాట. సో హౌ ఇస్ బాలీవుడ్ అంటారు వాళ్ళంతా. వాళ్ళ దృష్టిలో ఇండియన్ సినిమా అంతా బాలీవుడ్ అనుకుంటారు. కానీ దేర్ ఇస్ ఆల్సో లాంగ్వేజ్, మనది లాంగ్వేజ్ బేస్డ్ ఇండస్ట్రీస్ అండి. అండ్ దాని మధ్యలో మనం లాంగ్వేజ్ని స్పెసిఫికల్గా మాట్లాడుకోవాలన్నమాట. దట్స్ వాట్ ఐ ఫీల్. ఇది పదాలతోటి అవసరం లేదండి మనకి. దట్స్ వాట్ ఐ ఫీల్. మీరు ఎవరైనా అనుకుంటే ఇట్స్ ఓకే, అప్ టు యూ. బట్ నేను ఇట్లా పిలుచుకోవడానికి హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఒక ఆర్గనైజేషన్ ఒకటి ఏదో ఒక ఆర్గనైజేషన్ పేర్లు ఏం చెప్పొద్దు, కానీ ఆ ఆర్గనైజేషన్లో చాలా డిస్టర్బ్ అయ్యావు. ఏదో ఒక స్కీమ్ ఇది సార్ మీకు నేను సార్ వాడు ఫోన్ చేశాడు సార్. ఫోన్ చేసి సార్ మీరు సెంట్రల్ మాల్లో ఏదో కొనుక్కున్నారు కదా సార్, మీది గిఫ్ట్ సెలెక్ట్ అయింది, మీ బిల్లు గిఫ్ట్కి సెలెక్ట్ అయింది సార్ అంటే, ఇవన్నీ నాకెందుకా అంటే, లేదు సార్ నేను అండర్వేర్ బనియాన్ కొనుక్కున్నానండి, దానికి కూడా వాడు 28,000 గిఫ్ట్ అవన్నీ ఇస్తాను సార్ అంటే, నిజంగా ఇస్తావా అంటే నిజంగా ఇస్తాను సార్. సరే మరి పంపించేసి అన్నా నేను. లేదు సార్ మీరు వచ్చి తీసుకోండి. నాకు డౌట్ వచ్చింది, వచ్చి తీసుకునేది ఏంట్రా, గిఫ్ట్ వస్తే పంపిరా బాబు, మళ్ళీ నేను వచ్చి తీసుకుంటే లేదు సార్ మేము ఒక ఈవెంట్ అరేంజ్ చేసాం దాంట్లో ఇస్తా అంటే, చూడు బాస్ మీరు గిఫ్ట్స్ నిజంగా నాకు మళ్ళీ ఓషర్లు ఇచ్చి మీరు ఈ కొనుక్కోండి అవి కొనుక్కోండి అయితే నాకు వద్దు, నువ్వే ఇచ్చి పెట్టుకో. నాకు నిజంగా ఇఫ్ గివింగ్ గిఫ్ట్ ఈవెంట్కి వచ్చిస్తా అంటే సరే వస్తా అంటే, లేదు సార్ మీ ఫ్యామిలీతో రమ్మన్నాడు. మా ఫ్యామిలీ రారు బాస్ అంటే, లేతే గిఫ్ట్ ఇవ్వలేను సార్ అన్నాడు.
సరే నేను ఇంట్లో చెప్తే ఇవన్నీ ఎందుకురా పిచ్చోళ్ళలాగా ఇప్పుడు కూడా నమ్ముతావారా ఇవన్నీ అంటే, లేదు నాన్న ఇదేదో ఉందంట 28,000 అంట వర్త్, అవన్నీ గిఫ్ట్స్ అక్కడే ఇస్తారంట అది అని వెళ్తే ట్యాంక్ బండ్ దగ్గర వాళ్ళు పెద్ద బిల్డింగ్ ఉందిలేండి, అక్కడికి వెళ్ళి సార్ ముందు ఒక 45 minutes మేము చెప్పేది వినమన్నారు. అది తెలుసు మేము ఏం చేస్తున్నామో వాళ్ళు ఏం చెప్తున్నారో అక్కడికి వెళ్ళగానే పూర్తిగా అర్థమైపోయిందండి. ఆ డోర్లోకి తిరిగి ఇట్లా వెళ్ళగానే తెలిసిపోయింది, అమ్మ మళ్ళీ ఇల్లేనా ఈ అనుకొని వెళ్ళగానే. నాకు ఏది నచ్చదని మీరు చెప్పే వాళ్ళకి చెప్పరండి. ఒక 10 మందిని ఒకరు కూర్చోబెట్టి పెద్ద సౌండ్ అండి వాల్యూమ్ పెట్టి వాడు చెప్తా ఉంటాడు. ఇప్పుడు నాకు అక్కడ పక్కన వాళ్ళు అరుస్తున్నారు, వాళ్ళ ఇది ఏజెంట్స్ వీళ్ళు వింటున్నారు పెద్ద లౌడ్ మ్యూజిక్, ఎక్కడ వినిపిస్తుందండి వాడు చెప్పేదాన్ని. మళ్ళీ ఏమన్నా అంటే లేదు సార్ అది ఎక్కువ పెడితేనే మీరు మీకు వినిపిస్తుంది అంటాడు. ఏం సైన్స్ మాట్లాడుతున్నావు భయ్ నువ్వు, అసలు ఏం మాట్లాడుతున్నావు. ఆ ప్రమోషనల్ యాక్టివిటీ నాట్ వర్త్ ఇట్ అండి. ఇంకెవరినో పిలిచి నాకు ఎందుకు ఎక్కువ కాదు, నేను రాసేవాడిని కాదండి, నాకు ఇక్కడ కాదు వికారాబాద్ నుంచి వచ్చారండి ట్యాంక్ బండ్ దగ్గరికి. వీళ్ళు కేవలం ఈ మాటలు చెప్పినందుకు వికారాబాద్ నుంచి అండి. ఎందుకండి వాళ్ళకి, అది ఏం కర్మ వాళ్ళకి. పాపం ఏదో పెళ్ళికి వచ్చి షాపింగ్ చేశారంట ఇక్కడెక్కడో, అసలు దానికి దీనికి సంబంధం లేదు సార్, ఇది షాపింగ్ కాదండి. వీళ్ళు ర్యాండమ్గా వీళ్ళు ఎక్కడో డేటా కొనుక్కొని తెచ్చుకొని ఫోన్ చేస్తారు, తప్పు కదండి. మీరు చెప్పేవాళ్ళు ఫోన్లో చెప్పండి నాకు ఇది సార్ ఇది సార్ అంటే అదొక ప్రమోషనల్ ఇది. మీరు మీ వస్తువులు మీ ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి మా టైము ఇదంతా వర్కింగ్ డే రోజు మళ్ళీ అన్నీ ఆపుకొని ఇట్స్ నాట్ గుడ్. అక్కడే రియాక్ట్ అయ్యా మరి అక్కడే నేను సరే వీళ్ళ పని నాకు అది కోపం వచ్చిందండి. వీడు స్టార్ట్ చేసింది తప్పు, ఓపెన్ చేయడం మీకు ఇన్నికి వాడు ఏమి ఇచ్చాడు తెలుసా, ఐస్ క్రీమ్ కప్పులు, చైనా బజార్ ఐస్ క్రీమ్ కప్పులు ఇచ్చాడు వాడు. నేను నాకు వెళ్ళిన ఖర్చుతోటి నేను అట్లాంటి ఇంకో 10 కొనుక్కోగలను నేను చందా. ఇన్సేన్ ఇన్హ్యూమన్ అది. ఐ థింక్ అక్కడ అగ్రెసివ్ ఏమైనా రియాక్ట్ అయ్యావా? లేదండి, నేను ఏముంది చేయండి అమ్మ మీరు బాగుపడరని నేను లేచి వచ్చాను. నేను నాకు వాళ్ళు అందుకని కంప్లైంట్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా ఇక ఏముంది టిపికల్ పోతే పోయిందిలే అని మెంటాలిటీ ఉండేది. కానీ ఆ రోజు నాకు ఏదైనా చేయాలనిపించింది. అలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూలో ఏదైనా చిన్న మెసేజ్ మెసేజ్ ఏముంది సార్, చేసే కరెక్ట్గా చేయండి. ఏమన్నా ఇప్పుడు ఏదైనా ఒక హాలిడే ప్యాకేజ్ అమ్మాలంటే కరెక్ట్గా అమ్మండి, దానికి విధానాలు ఉంటాయి. అది ఇంకేమన్నా హైర్ చేసుకోండి దాని గురించి, అంతేగాని పిలిచి గిఫ్ట్లు ఇస్తాం రమ్మని మీరు ఆ ట్రాప్లో పడొద్దండి ఎవరైనా పిలిస్తే, అంతే. ఓకే. అండ్ బ్లాగ్లో చదివాను చాలా వరకు అంటే ఒక పద్ధతిగా అంటే ఒక స్త్రీని గౌరవించాలి, లేదు ఒక సోషల్ ఏమంటారు సోషల్ కాజ్తో ఉన్న రైటప్స్ చాలా ఉన్నాయి. అంటే ఏంటి ఇంత చిన్న ఏజ్లో నువ్వు అంత ఎక్స్పీరియన్స్ ఏంటి అంత? ఏమంటే ఉమెన్ ఆర్ గ్రేట్ పీపుల్ అండి. వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే మగవాళ్ళ కంటే వాళ్ళు చాలా విషయాలు ఎఫిషియెంట్ వాళ్ళు. అండ్ సాడ్ ఏంటంటే ఈ విషయాలు మనం బాగా మాట్లాడుకొని చెప్పుకోవాల్సి వస్తుంది. అండ్ సొసైటీగా మనం ఒక పేట్రియార్కల్ సొసైటీ అయిపోయాము. అండ్ అది వాళ్ళకి దక్కాల్సిన గౌరవం ఇంకా దక్కట్లేదని నాకు అనిపిస్తుంది. అంటే బయటకు వెళ్ళినా కూడా వర్క్ స్పేసెస్లో కానీ దే కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. వాళ్ళకి మనం వీ షుడ్ ఆల్ బేసిక్లీ రెస్పెక్ట్ ఉమెన్ అండి, అంతే. పెద్ద ఏదో లేదని కాదు, నన్ను గొప్ప తల్లి పెంచింది, నాకు తెలుసు తన ఇదేంటి. నాకు చెల్లి ఉంది, నాకు ఎంతోమంది అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉన్నారు. ఐ నో వాళ్ళు ఏదైనా చేయగలరు, చాలా ఇది చేయలేరని ఏం లేదండి. వీఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ సొసైటీ అండ్ హ్యూమన్ రేస్ యాజ్ వీఆర్ ఈక్వల్ అండ్ వీ షుడ్ ఆల్ గెట్ ఈక్వల్ రెస్పెక్ట్ అండ్ లైఫ్ లివింగ్ ఆపర్చునిటీ. అంటే ప్రతి వాళ్ళు ఏ చేయాలన్న హక్కు ఉండాలండి. మీరు చిన్న బట్టలు ఎందుకు వేసుకున్నారు, మీరు వెళ్ళి డాన్స్లు ఎందుకు చేస్తున్నారు, మీరు మగాళ్ళుగా మనం చేసినప్పుడు లేదు కానీ వాళ్ళు చేస్తే తప్ప, అది ఐ డోంట్ థింక్ ఇట్స్. అండ్ ఇది కన్జర్వేటివ్ అప్రోచ్ పోవాలండి ఫ్యామిలీలో, అది మెల్లమెల్లగా పోవాలి. అండ్ పెళ్లి చూపులు నాకు అందుకే బాగా నచ్చుతుంది. నేను వాడికి చెప్తున్నాను బెస్ట్ ఉమెన్ క్యారెక్టర్స్ యూ హ్యావ్ ఎవర్ రిటర్న్ రా అని నేను తరుణ్కి చెప్పాను. అండ్ అది ఇట్స్ గ్రేట్ అండి. అది ఇంకా వీటి గురించి ఎందుకు మాట్లాడుకోవాలి, దేనండి విషయాలు వీటి గురించి స్పెషల్గా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ యా అది అందరిలో ఉండాలి అది. ఓకే, తెలుగుది ఒకటి చేసావు కాబట్టి నీకు హిందీ కూడా వచ్చు కాబట్టి హిందీలో ఒక మంచి పర్ఫార్మెన్స్ ఏదన్నా. కష్టంగా ఉంది బట్ ఐ విల్ ట్రై.
मैं भिखारी हूँ सर, रोड पे भीख मांगता हूँ मैं, मुझे कुछ पता नहीं है क्यों, क्या जान के भी क्या करूँगा। लोग मुझे खाने देते हैं, 2 रुपए देते हैं, ठीक है मेरे लिए, ज़िंदगी कट रहा है मेरा। बारिश आता है तो बस स्टॉप में सो जाता हूँ, धूप लगती है तो कोई पार्क में जाके सो जाता हूँ। अपन को कौन क्या करेगा सर, कौन क्या बोलेगा, इज्जत तो मिलती ही नहीं। ए भिखारी बोल के बुलाते हैं मुझे, चलता है सर, क्या फ़र्क पड़ता है। आप तो बड़े लोग हैं, बहुत पैसे कमाते हैं, हमारा कोई क्या ध्यान। मैं भी अच्छे परिवार से हूँ सर, मैं भीख मांगने वाला नहीं था, मेरे भी दिन अच्छे थे, क्या पता, आपको क्या पता। आपको तो सब अच्छा जा रहा है ना सर, पढ़े लिखे हुए हैं, आपके पिताजी भी तो आपको अच्छे खाना वाना दे रहे होंगे, सुबह बस में ऑफिस जाते, कार में जाते हो ना सर। मैं देखता हूँ सर, मैं सुबह देखता हूँ मैं आपको, बुरा नहीं लगता सर, मैं आपको कुछ बोलने वाला भी नहीं हूँ, मैं कौन हूँ आपको बोलने के लिए, बुरा नहीं लगता मुझे। आप जो कर रहे हैं ठीक ही लग रहा है, ठीक लग रहा है सर मुझे, क्या फ़र्क, करो अपना काम करो, चलो, हमारा कौन क्या करेगा। मैं तो मरने वाला हूँ यही सड़ के इसी रोड पे, कोई ध्यान भी नहीं देगा हमको, जाएगा ज़िंदगी ऐसा। दिन भी अच्छे थे, बोला ना जैसे बोला ठीक ही था। मेरे बाप किसान था, गए पूरे। ऐसा दिन आया था सर, मेरे खेत में मैं मजदूर बना सर, मैं मजदूर बना। आप लोगों को लगता है ना कि भाई इंडिया शाइनिंग वो ये जाके अपने भाषण में देते हो ना, भाड़ में जाओ तुम लोग, भाड़ में जाओ सर तुम लोग, कुछ नहीं होने वाला है तुम्हारा यहाँ। ऐसे सड़ के आप भी मर जाओगे, मैं भी मर जाऊँगा, किसी को क्या पता लगता है, क्या पता लगता है सर, कुछ नहीं होने वाला है, बेकार है, तुम जी के भी बेकार है, पागल हो सर तुम, मैं पूरा पागल हूँ, मैं कुछ भी कर सकता हूँ। क्या बोलूँ मैं आपको, क्या बोलूँ सर, मैं बचपन से ऐसा था सर, मेरे को अच्छा होने के लिए कुछ नहीं हुआ, मैं मरूंगा, मैं सड़ के ऐसे मरूंगा मैं। आप निकलो सर, आप निकलो। అండ్ ఇది ఈ డెలివరీ షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశావు కదా, దానికి పడ్డ ఆ ప్రాసెస్ చెప్పదు, అదొక పెద్ద కథ. 40 ఫిల్మ్ ఫెస్టివల్ అని ఒకటి జరుగుతుంది సార్ ఇండియాలో మొత్తం, ఎవ్రీ ఇయర్ కొన్ని సిటీస్లో అలాగ జరుగుతుంది. ఆ టైంలో చెన్నైలో జరిగింది అనమాట. సో మా ఫ్రెండ్స్ అందరు చేద్దాం అని అన్నారు. నేను ఎందుకు, అరే ఎవడో కాంపిటీషన్లో వాడు ఏదో స్టోరీ ఇస్తే మనం చేయాలా అని అనుకునేవాడిని, కానీ లేదురా ఛాలెంజింగ్గా ఉంటుంది, 40 daysలో నిజంగా చేయగలమా అనేది ఒక ఇదనమాట. సో అలాగే దానికి ఏదో ఫీజు కట్టాము. సో చెన్నైలో మా ఫ్రెండ్స్ని వెళ్ళి వినమని చెప్పాము. వాళ్ళ ప్రాసెస్ కొన్ని బాగుంటాయి సార్, అంటే ముందు పర్సనల్గానే ఫోన్లో చెప్పేది, ఇంటర్నెట్లో పెట్టేది ఉండదు. అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏ చిట్టి తీస్తే ఆ చిట్టికి మీకు జానర్, ఒక డైలాగు, ఒక ప్రాపు, ఒక క్యారెక్టర్ పేరు ఇస్తారు, అవి వాడి మనం ఒక స్టోరీ చెప్పాలి. సో అది 40 days కరెక్ట్గా స్టార్ట్ అయినప్పుడు వాడు ఇవన్నీ ఇస్తాడు మనకి. అక్కడి నుంచి మీరే స్టోరీ రాసుకోవాలి, మీ టీం మీరే, మీ మ్యూజిక్ మీరే, డైలాగ్స్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఒరిజినల్, నథింగ్ షుడ్ బి కాపీడ్. ఇది వాళ్ళ మోటో అండి. సో అలాగా స్టార్ట్ అయిందండి. నాకు డార్క్ కామెడీ అని వచ్చిందండి. నాకు కామెడీ అసలు నేను రాసేవాడినే కాదు. మీరు ఇంకో షార్ట్ ఫిలిం పొన్ను వాడని ఇంకోటి చేశా, అదంతా హెవీ ఇది ఉండేది, బట్ నాకు కామెడీ రాయడం చేత కాదు. బట్ సమ్హౌ ఇక నెక్ ఆఫ్ ద మూమెంట్లో ఐ హ్యాడ్ టు రైట్ సంథింగ్, అండ్ అట్లా షూట్ చేసామండి. సింక్ సౌండ్ అప్పుడు ఫస్ట్ టైం నేను కలిసింది వాళ్ళని, సంజయ్ అండ్ వరుణ్ వేణుగోపాల్ వాళ్ళు ఫస్ట్ టైం దానికి సింక్ సౌండ్ చేశారు. అట్లా కెమెరా జాన్ అండ్ విష్ణు, ఆర్టిస్ట్ అభినవ్, ప్రత్యూష, వీళ్ళందరూ, సుమేధ, అర్చన, అందరూ టీం అండి. అప్పుడు వీళ్ళందరూ సగం మంది నేను ఎంఏలో చదువుకున్న వాళ్ళే, ఇంకొంతమంది బయట నాకు తెలిసిన వాళ్ళు యాక్టర్స్ అందరూ బయట నుంచి వచ్చిన నాకు తెలియని వాళ్ళు, 2 తప్ప. అట్లా చేసి 47 hours పట్టింది సార్. యాక్చువల్లీ ఫినిష్ చేసాం మేము, కానీ ఇది చెన్నై పంపించి చెన్నైలో మళ్ళీ వాళ్ళు డౌన్లోడ్ చేసుకునేదానికి టైం, అక్కడ బీమ్ ఇంటర్నెట్ లేదు ఆ రోజుల్లో. సో వాళ్ళు జనరల్ బ్రాడ్బ్యాండ్ ఎంత స్పీడ్ అయినా వాళ్ళు నెట్ సెంటర్లోకి వెళ్తే అది నేను అప్పుడు కంప్రెస్ చేసి 100 MB పంపించాను. అది వాడు డౌన్లోడ్ చేసుకోవడానికి 45 minutes పట్టిందంట. చేసి వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు ఎత్తేసారంట
అది లేదు ఇవాళ అయిపోయిందని. సో అలా మిస్ అయింది, కానీ మంచి షార్ట్ ఫిల్మ్ అండి అది. అంటే నేను చేసిన వాటిలో కొంచెం పర్లేదు అనిపించింది నాకు, గొప్పని కాదు బట్ పర్లేదు అనిపించింది. అండ్ ఇప్పుడు రానా గారి గాజీగా సినిమా, గాజీలో మంచి క్యారెక్టర్ వేసినట్టు, అది మంచి క్యారెక్టర్ అండి, కానీ తక్కువసేపు ఉంటుంది అంతే. ఓకే ఓకే. అండ్ ఈ బొమ్మల రామారంలో విలన్ క్యారెక్టర్ వేసినట్టు, 12th రిలీజ్. దాంట్లో పూర్తిగా విలన్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది, అది చేశాను. ఓకే ఓకే. అండ్ ఏంటంటే లాంగ్వేజ్ మీద నాకు తెలిసి నీకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అండ్ తమిళ్ కూడా వచ్చు. ఎలా తమిళ్ ఎక్కువ రాదండి కొంచెం. అదే మచ్చానికి నీకు కళ్యాణం అని, ఎనికి కళ్యాణం అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అవును, అప్పుడు ఎక్కువగా నేర్చుకోగలిగాను. ఆ ముందు కమల్ హాసన్ గారి తమిళ సినిమాలు చూసామండి, అప్పుడు భాష. అండ్ ఐ బిలీవ్ అండి, అంటే యాక్టర్గా ఒక కల్చర్ని, లాంగ్వేజ్ని మనం నేర్చుకోవాలండి. అది నేను ఒక మ్యాండేటరీ అని చెప్పను, నేర్చుకుంటే మంచిది. అది హెల్ప్. డబ్బింగ్ నువ్వు చెప్పావు? తమిళ్ లేదండి, అప్పటికి ఇంకా అంత. అదేంటంటే నాకు ఆ మధురై యాక్సెంట్ కావాలరా అన్నాడు. నేను డైలాగ్స్ చదువుతున్నా, అంటే షూటింగ్ మొత్తం డైలాగ్స్ అన్ని నావే అండి. ఎక్కడ నొక్కులు ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ నాకు పక్క నుంచి చెప్పారు, బట్ అదర్వైజ్ నేను డైలాగ్స్ అవి నేర్చుకొని చెప్పాను. అదే ఐ బిలీవ్ అండి, ఎందుకంటే అండి ఎప్పుడైనా ఒక కల్చర్ కానీ ఆ ప్రాంతంలో ఉండి నేర్చుకోగలిగితే యాక్టర్గా ఆ నువాన్సెస్ ఇంకా హెల్ప్ అవుతాయండి. ఇప్పుడు తమిళంలో కొన్ని అన్ని డైలాగ్స్ చెప్పలేమండి, కొన్ని చిన్న ఏదైనా ఉంటే అవి రావండి, అవి డైలాగ్లో అందరూ రాయలేరు కూడా. అండ్ యాక్టర్ ఇఫ్ యూ కెన్ పుట్ దెమ్ ఇట్ విల్ బి వెరీ నైస్ అండి, వెరీ జెన్యూన్గా ఉంటుంది. అందుకని ఐ బిలీవ్ ఎంబ్రేస్ దట్ కల్చర్స్ అండ్ లాంగ్వేజ్. అది ఐ బిలీవ్ దట్ స్ట్రాంగ్లీ. అప్పుడు ఇంకా బాగుంటుంది. అండ్ నీకు యాక్టింగ్ వచ్చు, స్క్రిప్ట్ రాస్తావు, ఆల్రెడీ చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ డైరెక్ట్ చేసావు. అండ్ ఏంటి నీ ఫ్యూచర్ ఎయిమ్ ఏంటి? ఏం లేదండి, ఇప్పుడు రానున్న కాలంలో కొంచెం నటుడుగా కొంచెం పేరు తెచ్చుకోవాలి, డబ్బులు కూడా సంపాదించాలని ఉంది. సో నటుడుగానే డబ్బు వస్తుందని తెలుసుకున్నాం. అట్లానే కాదు సార్, కానీ అంటే పనికి సరిపడా డబ్బులు కావాలి, ఎందుకంటే ఉన్నాయి కదా సార్ ఖర్చులు అందరికీ, వాళ్ళకి చెప్పేదే ఉంది. అది ఉంది. తర్వాత ఒక 3-4 years తర్వాత డైరెక్షన్ చేయాలని గట్టిగా ఉందండి. కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, వాటిని కూర్చొని ఇంకా మంచి స్టోరీస్గా డెవలప్ చేసి డైరెక్షన్ చేయాలని మాత్రం ఉంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ థింకింగ్ ఇన్ ద ఫ్యూచర్ కమింగ్ ఒక 4-5 years. అండ్ వేరే భాషల్లో సినిమాలు చేయాలని చాలా చేయాలని అనిపిస్తుంది నాకు కూడా. సో యూఆర్ లైక్ అవసరాల శ్రీనివాస్. What a great guy is. I want to do that. ఎనివే నీకు తెలుగు అన్ని లాంగ్వేజ్ వచ్చు కాబట్టి డెఫినెట్గా నీకు అంత ఆ వేరియేషన్ ఉంది కాబట్టి, కామెడీ ఒకటే చేయవు కాబట్టి, ఐ వాంట్ యూ టు బికమ్ ఏ నేషనల్ స్టార్. Thank you sir, thank you so much. రైట్, ఇంటర్వ్యూకి వచ్చినందుకు థ్యాంక్ యూ. Thank you sir, thank you so much. It's a great pleasure of talking to you. స్వామి, నెక్స్ట్ ఫ్రాంక్లీ విత్ టిఎన్ఆర్లో నా ఎంట్రీ వాడు నాకు ఇబ్బంది కలిగించే ప్రశ్నలు, నాకు తెలియని రూమర్స్, అఫైర్స్ అడిగి నాలోని అపరిచితుడితో అబద్ధాలు ఆడించకుండా అనుగ్రహించు స్వామి. సారీ భక్త, టిఎన్ఆర్తో ఇంటర్వ్యూ అంటే నేను కూడా ఏం హెల్ప్ చేయలేను. यहाँ से मीलों दूर जहाँ समंदर और आसमान एक नजर आते हैं, जहाँ जमीन और आसमान एक नजर आते हैं, उस समंदर के किनारे एक देश अपने आप को एक दुनिया मानती है. समझ लो, एक दुनिया मानती है. ऐसे कुछ आजू बाजू रहने वाले इन सारे देशों ने मिलके अपने आप को फर्स्ट वर्ल्ड कंट्रीज बुलाते हैं, और हम जैसे लोगों को थर्ड वर्ल्ड कंट्रीज बनाते हैं. ये सब हमारे ऊपर ऊपर है, हमारे सिर के ऊपर बैठते हैं और हम पर नाचते हैं. याद है जो अमेरिका नामक एक देश है, हम जैसे मुसलमान लोगों को, भाई और बहनों को ग्वांटानामो बे में लगा के कितने सालों से, कितने तरह तरह से टॉर्चर कर रहे हैं, बच्चे को मार रहे हैं, औरतों को रेप कर रहे हैं, और हम यहाँ बैठ के कुछ नहीं कर रहे हैं. याद है गोधरा में क्या हुआ? हम जैसे मुसलमान भाई और बहनों का खून बहाया उन लोगों ने. कितने सारे मासूम बच्चे, कितने सारे भाई बहनों की अकाल मौत हुई है. बाबरी मस्जिद याद है,
क्या किया उन लोगों ने हमारे साथ, और ऊपर से बोलते अपने आप को एक डेमोक्रेटिक देश। क्या हो रहा है उस देश में? ये अभी नहीं चलेगा, अभी नहीं होने दूंगा मैं। ये वक्त है, ये वक्त है जिहाद की है, ये हमारा वक्त है। सोचो एक बार भाई, ऐसे नहीं होने दूंगा मैं। हमारे जैसे कोई मुसलमान नहीं मरना चाहिए। हम एक हैं और एक रहेंगे। तलवार उठाएंगे, बंदूक उठाएंगे, न जाने हमारे रास्ते में कितने लोग आओ, हमें कोई फर्क नहीं है। और डालेंगे सबको, जिहाद।